ఏ బైబిల్ని బట్టి అయితే ఇక్కడ మనం కూడుకున్నామో, ఏ బైబిల్ని కలిగైతే ఈ దేవుడిని మనం నమ్ముతున్నామో, ఏ బైబిల్ని బట్టి అయితే ఈరోజు మన విశ్వాసం ఆధారపడి ఉందో, ఆ బైబిల్ లేని ఒక కాలాన్ని మనం చూస్తే సమాజాన్ని ఊహించడం కూడా చాలా కష్టం అవుతుంది. ఈరోజు బైబిల్ వాల్యూ తెలియదు చాలామందికి. ఎందుకంటే ఇంటికి 5 బైబిళ్ళు ఉన్నాయి. ఇంటికి 5 బైబిల్ ఉండేసరికి బైబిల్ చదివే వాళ్ళు లేరు. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు, సభలకు బైబిల్ తెచ్చేవాళ్ళే లేరు. మరి ఏం పట్టుకొస్తారు? పాటల పుస్తకాలు పట్టుకొని వస్తారు. ఇంకా ఏం పట్టుకొని వస్తారు? కొన్ని చర్చెస్లో వాళ్ళకి సంఘానికి సంబంధించిన ఒక ఇలాంటిది, మీది పాంప్లెటే, ఇలాంటి ఒక బుక్లెట్ ఉంటుంది వాళ్ళకి. ఆ బుక్లెట్ పట్టుకుని వస్తారు. కొన్ని సంఘాల్లో మొబైల్లో బైబిల్ని చూస్తున్నారు. ఇంటికి ఇన్ని బైబిల్ ఎరామో లేకుండా ఉన్నా చదివే వాళ్ళు లేరు. ఇప్పుడు బైబిల్ ఈరోజు లోకువైపోయింది. ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దగ్గర ఉన్నంతసేపు మనకు విలువ తెలియదు. ఈరోజు బైబిల్ చదివే వాళ్ళు లేరు. బైబిల్ చెబుతుంటే ఈ స్పీకర్ ఏం చెబుతున్నాడని ధ్యానించేవారేరి. ఏదో గంట అక్కడ గడిపేసి వెళ్ళిపోతే అంతా మంచి జరిగిపోద్ది అన్న ఫీలింగ్లో ఉన్నాం ఇక్కడ అందరం. అంతే. ఎందుకు వచ్చారు చర్చికి అనగానే ఒక గంట దేవుని దగ్గర గడిపితే మన రాకపోకలు ఆయన బలంగా మనల్ని కాపాడతాడని వచ్చాం. మన పిండి పిసుగు తొట్టి బుడ్లో నూనె ఎప్పుడు తరగకుండా ఉంటుందని వచ్చాం. ఈ లావాదేవీలు తేల్చుకోవడానికే మనం దేవుని దగ్గరకు వచ్చామే తప్ప దీన్ని ఎందుకు చదవాలి, దీని సంగతి ఏంటని ధ్యానించే వాళ్ళే. మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బైబిల్ని ఏ తరమైతే చదవదో, బైబిల్ని ఏ సంఘం అయితే చదవదో, బైబిల్ని ఏ సంఘ విశ్వాసాలు అయితే దాన్ని ప్రధానంగా తీసుకోరో ఆ సమాజము, ఆ సంఘము త్వరలోనే నాశనం అయిపోతుంది. అదేంటండి అంత మాట అన్నారంటే, చరిత్ర చెబుతోంది. చరిత్రలో అలాంటి సంగతులు రాయబడ్డాయి. చరిత్రలో అలాంటి విషయాలు రికార్డ్ చేయబడ్డాయి. బైబిల్ చదవకపోతే నశించిపోయిన తరాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఈరోజు బైబిల్ వీళ్ళు తెలియక మనం చదువుతలేదు, కానీ బైబిల్ అందనే కాలం ఒకటి ఉంది. ఆ కాలాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు భయం వేస్తుంది. అది క్రీస్తు పూర్వం 640 చరిత్ర. అది క్రీస్తు పూర్వం 640. ఆ 640లో చరిత్రకు అందని, ఊహలకు కూడా అందని కొన్ని విచిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు ఏం జరిగాయి? ప్రజలకు బైబిల్ తెలియని కాలం అది. ఏమైంది? ప్రజలకు బైబిల్ అంటే అర్థం కాని పరిస్థితులు. ఏమైంది? బైబిల్తో పని లేదనుకున్న కాలం అది. ఈరోజు చూడండి, బైబిల్ చదివే వాళ్ళు ఎలాగైతే మరుగైపోతున్నారో మెల్లమెల్లగా లోకంతో సంఘం కలిసిపోతుంది. మొత్తానికి బైబిల్ లేకపోతే ఒకసారి ఊహించుకోండి, బైబిల్ లేకపోతే చర్చ్ ఎలా ఉంటుంది, బైబిల్ లేకపోతే సంఘం ఎలా ఉంటుంది, బైబిల్ లేకపోతే వాతావరణం, బైబిల్ లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అలాంటి ఊహించుకుంటే మీకు భయం వేస్తుంది. అలాంటి భయపడే కాలమే క్రీస్తు పూర్వం 640లో జరిగింది. 640లో ఏం జరిగింది? కొంచెం చరిత్ర చెబుతాను వినండి. ఇశ్రాయేలు అని ఒక వ్యవస్థ తెలుసుగా. ఈ సౌండ్ ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారండి? కొంచెం ట్రిబుల్ తగ్గించి, కొంచెం నా వాయిస్ కూడా తగ్గించండి అన్న, కొంచెం ట్రిబుల్ తగ్గించండి. ఓకే. ఇశ్రాయేలు అని ఒక వ్యవస్థ ఉంది కదండి. ఇశ్రాయేలు అని ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 430 సంవత్సరాలు వారు ఐగుప్తిలో బానిసలు ఉన్నారు. తెలుసుగా, ఇవి బేసిక్స్. మినిమం మన జ్ఞాపకం ఉండాలి క్రైస్తవులు కనుక. 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ని దేవుడు విడిపించాలని, వాగ్దానం చేసిన భూభాగానికి నడిపించాలని, వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో, వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు రాత్రికి రాత్రి ఒక పండగ చేసి, ఆ పండగలో వాళ్ళకి పస్కా బలి పశువును వధించి, ఆ రక్తం వెనకాల వాళ్ళని దాక్కోమని అక్కడి నుండి వాళ్ళని బయటకు విడిపించి వాగ్దాన భూభాగంలోనికి నడిపించాడు.
అమ్మయ్య వచ్చారు యెహోషువ నాయకత్వంలో అనుకున్నప్పుడు, యెహోషువ నాయకత్వంలో ఎవరు భూభాగాలు వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు వస్తూ కుదిరింగా ఏమి రాలేదు. ఎవరు? ఇశ్రాయేలు. ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా దేవతలను చూశారు. దారంటే వస్తున్నప్పుడు అనేక సిరియా దేవతలను కూడా చూశారు. ఇప్పుడు కానాను భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత కూడా చాలామంది దేవతలను చూస్తున్నారు. అన్ని విలవేలుపులు కులదైవాల మధ్య యెహోషువ అంటాడు, ఇన్ని దైవాల్ని నది ఆవలా చూశారు, నది ఏవలా చూశారు, మార్గం మధ్యలో చూశారు, అనేక దేశాల్లో చూశారు. ఇన్ని నమ్మకాలను చూసిన తర్వాత మీ అందరి ముఖం మీద నేను అడుగుతున్నాను, దేవుడు భూభాగాన్ని మనకి ఇచ్చాడుగా, మీకు మళ్ళీ మాట్లాడుతున్నాను, మీరు యెహోవాని సేవిస్తున్నారా లేదా అని అడిగారు. ఒకవేళ ఎవరైనా ఇన్ని నమ్మకాలు చూసిన తర్వాత మీరు సేవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తున్నాం. యెహోషువ లాంటి విప్లవకారుడు, మోసే ఆత్మ కలిగిన విప్లవకారుడు, చక్కగా ఆయన ఉన్నంతకాలం దేశం బాగానే ఉంది, ఎవరు భూభాగాలు వాళ్ళకి పంచించేశాడు. ఆ పంచి ఇచ్చిన తర్వాత నడిచిపోతుంది. అలా నడుస్తుండగా ఇశ్రాయేలుకి కొన్ని రూల్స్ వచ్చాయి. ఎందుకు? వీళ్ళు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తీలో ఉన్నారు. ఎప్పటి వరకు వీళ్ళకి సొంతంగా రూల్స్ ఉన్నాయా? లేవు. ఐగుప్తీ రూల్సే చెప్పండి, వీళ్ళ రూల్స్. ఐగుప్తీ చట్టాలే వీళ్ళకి చట్టాలు, ఐగుప్తీ నమ్మకాలే వీళ్ళ నమ్మకాలు అయిపోయాయి. అంటే వీళ్ళకంటే ఒక సొంతంగా ఒక రాజ్యాంగం లేదు. దేవుడు వస్తున్నప్పుడు ఒక రాజ్యాంగం ఇచ్చాడు, దాని పేరు ధర్మశాస్త్రం అంటాడు. బాగా వినండి ఎందుకు చెప్తున్నాను. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత యెహోషువని నిలబెడతాడు. ఆ ఇచ్చిన తర్వాత అంటాడు, దీని ప్రకారం మీరు నడవండి. ఇలా నడవాలని, ఆ ధర్మశాస్త్రాన్ని నిబంధనల్ని అమలు చేయాలని న్యాయాధిపతులను ఒక వ్యవస్థను పెడతాడు. ఎవరిని? న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతులని వ్యవస్థను వాళ్ళకి పెట్టిన తర్వాత ఒక్క న్యాయాధిపతి తినంగా ఉంటాడు. కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు దేవుడిని ఎక్కిరించే పని చేస్తాడు. సంసోను లాంటి వారు కూడా దేవుణ్ణి బాధ పెట్టారు. గిద్యోను లాంటి వాడు పిరికివాడుగా ఉన్న గిద్యోను లాంటి వాడు కూడా ఎదిగిన తర్వాత తనను పూజించుకునేంత ఆరాధన కార్యక్రమాలకి దారిదర్శాడు. ఎక్కడికెక్కడ చూడండి, న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుణ్ణి బాధించే బాధలు ఎక్కువైపోయాయి. ఆ రాను మీకు పదం కనబడుతుంది, ఇశ్రాయేలు మరలా యెహోవాకు విరోధముగా పాపం చేసిరి. ఇశ్రాయేలు మరలా యెహోవాకు మరలా అంటే ఐగుప్తి దాటొచ్చినా, రచయితలు అన్నారు, ఐగుప్తి దాటొచ్చినా, ఐగుప్తిని వదిలొచ్చినా వీళ్ళని మాత్రం ఐగుప్తి వదలలేదంట. వీళ్ళు ఐగుప్తిని వదిలొచ్చారు కానీ ఐగుప్తి మాత్రం వీళ్ళని వదలలేదు. ఐగుప్తి ఆచారాలు ఇంకా అలాగే ఉన్నాయి. న్యాయాధిపతులు నిలబడలేదు, న్యాయాధిపతి కింద ఉన్న ఈ ఇశ్రాయేలు నిలబడలేదు. బాధాకరమైన మాట, యెహోవాని ఎరగని తరాలు మోసే తరంలోనే తయారైపోయాయి, యెహోషువ తరంలోనే తయారైపోయాయి. న్యాయాధిపతులను పెట్టాడు, కంట్రోల్ చేయండి అయ్యి అంటే అసలు వీళ్ళ కంట్రోల్గా ఉంటేగా. ఇక చివరి న్యాయాధిపతిగా, ప్రవక్తలకి పరంపర మొదటి వ్యక్తిగా ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు సమూయేలు గారు. ఎవరు? సమూయేలు గారు. మర్చిపోద్దు, నేను ఒక సంవత్సరం చెప్పాను, 640. అక్కడికి వస్తున్నాం, బాగా వినండి. ఎప్పుడైతే సమూయేలు గారిని పెట్టారో, సమూయేలు గారు ఉన్నంతకాలం బాగానే ఉంది. సుమారు 40 సంవత్సరాలు లేదా సుమారు కొన్ని 10 సంవత్సరాలు సొలొమోను ఉన్న సమూయేలు గారు ఉన్నంతకాలం బాగానే ఉంది. సమూయేలు గారికి వయసు అయిపోయిన తర్వాత న్యాయాధిపతులకు ఎవరిని పెట్టాడు? కొడుకుల్ని పెట్టాడు. న్యాయాధిపతిగా కొడుకుని పెట్టిన తర్వాత తెలుగులో సామెత ఉంది, పండిత గర్భాన్న సొంట్లో పుట్టారని. అలాగే పుట్టారు. ఎవరికి? సమూయేలు గారు. వీళ్ళు ఏం చేశారు? న్యాయాధిపతులుగా ఉండాల్సిన వీళ్ళు లంచం తీసుకుని న్యాయం ఏం చేశారండి? తిప్పేశారు. లంచం తీసుకుని ఎప్పుడైతే న్యాయం తిప్పేశారో ఇశ్రాయేలు ప్రజలందరూ గుసగుసలు స్టార్ట్ చేశారు. అయ్యో అంత అన్యాయం జరుగుతుంది, అయ్యో అంత ఇబ్బంది కలుగుతుంది, అయ్యో అంత నష్టం కలుగుతుంది, అయ్యో ఇదిగో ఈ సమూయేలు కొడుకులు దేశాన్ని పాడు చేస్తున్నారు, న్యాయానికి బదులు అన్యాయపు తీర్పులు చెప్తున్నారు, లంచాలకు ఒడిగట్టారు, దేవుని భయం లేకుండా పోయింది, ఎలా అని గుసగుసలు మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రపోజలు సమూయేలు దగ్గర తీసుకొచ్చారు. అయ్యా మిమ్మల్ని చూస్తుంటే వయసు అయిపోయింది, మీరు రిటైర్ అయిపోయారు, ఇక నేడు రేపు మీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోయేలా ఉన్నారు, మాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మీ ఎదుటి మేము చెప్పేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మాకొక రాజు కావాలి. ఎందుకు మీకు రాజు కావాలని అడిగితే వాళ్ళు అన్నారు,
మాకు న్యాయం తీర్చాలి. ఎందుకు మాకు రాజు కావాలంటే నీ కొడుకులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నువ్వు ఉన్నంతకాలం న్యాయం ఉండాల్సిన చోట న్యాయం ఉంది. నువ్వు ఉన్నంతకాలం నీతి జరగాల్సిన దగ్గర నీతి జరిగింది. నువ్వు లంచాలు కాదు కదా, గార్ధభావన కూడా నువ్వు తీసుకోలేదు. నువ్వు ఎప్పుడు ఎవరి పక్షం నువ్వు జారబడలేదు, జెన్యూన్గా ఉన్నావు. కానీ నీ కొడుకులు అలా లేరు. అందుకే మేము కోరుకుంటున్నాం, మాకు న్యాయం తీర్చే వాళ్ళు కావాలి. ఇరుగు పొరుగు దేశాలు మేము చూసాం, ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది, మాకు కూడా అలాంటి వ్యవస్థ కావాలి. ప్రజల చేత ఎంపిక చేయబడి ఒక రాజు కావాలి, మాకు రాజు కావాలని అడిగారు. సమూయేలు బాధపడ్డాడు. సమూయేలు బాధపడితే దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరైనా ఉన్నారంటే నేను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడడానికి వీల్లేదు, నేను బాధపడాలి. ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే వీళ్ళ నోట ఏ మాట రాదు చెప్పండి. రాజు కావాలంటే అది ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అక్కడ చదువుతుంటే మీ కొడుకులు తినంగా లేరు కనుక రాజు కావాలని అడిగారు. సరే, వాళ్ళు రాజు కావాలని అడుగుతున్నారుగా, వాళ్ళకి కావాల్సిన రాజుని ఇచ్చే. కానీ ఇచ్చే ముందు ఒక మాట చెప్పు సమూయేలు, ఏమని చెబుతావంటే, ఇదిగో మనుష్యుడు సాటి మనుష్యుకి పరిపాలించేవాడైతే వాడు మిగిలిన మనుషుల్ని బానిసం చేసుకుంటాడు. చెప్పు వాళ్ళకి అర్థమయ్యేలాగా. వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు తిన్న కంచాలు ఎత్తాలి, వాడి ఇంట్లో ఊడిగం చేయాలి, వాడికి స్నానాలు చేయించాలి, వాడి ఖడ్గాలు మోయాలి, వాడి కత్తులు మోయాలి, వాడు పైన సుఖపడుతుంటే వీడి కింద మీ పిల్లలు తరాలు నలిగిపోవాలి. రాజరిక వ్యవస్థ ఇలా ఉంటుంది. అది నా కింద ఉన్నారనుకో, మీరు అందరూ రాజులే. కానీ ఒక మనిషి కింద మీరు ఉన్నారంటే ఆ మనిషికి మీరు ఎప్పుడు బానిసలే. ఇలా ఉంటుంది మనుషుల పరిపాలన చెప్పు సమూయేలుని పంపిస్తే మొత్తం విన్న తర్వాత వాళ్ళు అన్నారు, మాకు ఆడే కావాలి అన్నారు. సరే ఇచ్చే సమూయేలు ఇచ్చే అని చెప్పి సమూయేలుకి చెప్తే సౌలుని రాజుగా ఇస్తాడు. బాగా వినాలి, ఎవరిని? సౌలుని రాజుగా ఇస్తాడు. ఎప్పుడైతే సౌలుని రాజుగా ఇస్తాడో, సౌలుని రాజుకి ఇచ్చిన తర్వాత సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మళ్ళీ ఆయన పెద్ద రాజకీయాలు చేస్తాడు, దావీదు లాంటి మంచి వాళ్ళని అణిసేయాలనుకుంటాడు. ఆ 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు దేవుని ఆత్మ ఉంటుంది. మిగిలిన సంవత్సరాలు 38 సంవత్సరాలు కూడా దురాత్మ చేతే పరిపాలన చేస్తాడు. రాజు అయిన వాడే పనికిమాలిన పనులు చేసుకుంటూ తిరుగుతాడు. ఆయన పరిపాలన అయిపోద్ది. తర్వాత 2వ రాజు పరిపాలనలోకి వస్తాడు. ఆ 2వ రాజు దావీదు గారు. అమ్మయ్య బాగానే ఉన్నాళ్ళే అనుకునే సమయానికి దేవుని పనిలో ఉండాల్సిన వాడు ఖాళీగా ఉన్నప్పుడు మేడెక్కి చూడకూడనవన్నీ చూశాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతానుగాడు ఎప్పుడు మన దగ్గరకు వస్తాడంటే మనం ఖాళీగా ఉంటే వస్తాడు. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆడు వస్తాడు, మీరు ఏం చూడకూడదో అవే చూపిస్తాడు. దావీదు గారు చూశారు, బాధపడ్డాడు. సగ జీవితం అంతా ఏడుస్తూనే తన జీవితం అంతా ముగిసిపోయింది. మంచం మీద కూడా బాధపడుతూనే తన జీవితాన్ని ముగించేశాడు. దావీదు పరిపాలన 40, సౌలు పరిపాలన 40. దావీదు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు సొలొమోను. ఆ సొలొమోను బాగానే ఉన్నాడులే, పరిపాలిస్తున్నాడు. తండ్రిని పోలినవాడు అనుకునే సమయానికి గొడవ లేకుండా ఒక 1000 మందిని చేసుకున్నాడు. ఒక ఆవిడ ఉంటేనే పళ్ళాపోతున్నాం, అలాంటిది మరి ఆయన 1000 మంది. మరి ఆ గుండె ఏ గుండో ఏటో మరి మామూలు గుండె కదా, సొలొమోను గుండె చేసుకున్నాడు. 1000 మందిని చేసుకున్న తర్వాత ఆ 1000 మందిని చివరికి ఏమైందో తెలుసా? సొలొమోను మాట వినే రోజులు పోయాయి, సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. దేశం బాగా వినండి, దేవతల వైపు తిరిగాడని రాయబడింది. సొలొమోను తర్వాత మారలేదంటే మారాడనడానికి ప్రసంగి గ్రంథం కొంతమంది జీవిస్తారు. లేదు అది ముందు రాసిన. మొత్తం మీద ఏం జరిగినా సొలొమోను పరిపాలన ముగిసిపోయింది. సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. 120 సంవత్సరాలు ములుగుతూనో ఏదోలాగా దేవునికి కొంచెం దగ్గరగానే ఇజ్రాయేల్ దేశం. ఆ తర్వాత సొలొమోను పరిపాలన ఎప్పుడైతే ముగిసిపోయిందో యరొబాము, రెహబాము లాంటి దరిద్రులు తెర మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? బాగా వినండి, వాళ్ళు వచ్చి ఏం చేశారు? దేశాన్ని 2 ముక్కలు చేసి పడేశారు. రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎన్ని రాజకీయాలు ఎక్కువైపోయాయి అంటే సొలొమోను చనిపోయే టైంలో ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పనా? ఎవడు రాజు అవుదామని ఎవడు ఎత్తుకాళ్ళు వేసుకుంటున్నాడు. ఒకడు ఏకంగా దావీదు టైంలోంచి మొదలుపెట్టాడు, సొలొమోను టైంలోంచి మొదలైన కొన్ని రాజకీయాలు. ఆ రాజకీయాలు ఏంటంటే ప్రజల దగ్గరికి ముందు వెళ్ళిపోయి హక్ చేసుకుని ముద్దిచ్చేస్తున్నారంట ప్రజలకి.
ఈ రాజకీయాలు చూస్తుంటే మీరు గమనించండి, ఏపీ రాజకీయాలు లేవు, ఆ రాజకీయాలు చూస్తుంటే సేమ్ ఏపీ రాజకీయాల్లాగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ, అన్ని పార్టీలు నేర్చుకునేది చెప్పినా ఎక్కడ లేని ముద్దులు ఎడేస్తున్నారు మనకి. మీరు చూస్తున్నారా? అందరూనే, ఇంకా ఆళ్ళేలని కాదు, అన్ని పార్టీలు ఇది ఒకటి నేర్చుకున్నారు. మీరు చూసారా? చేతులు పట్టుకుని మాట్లాడడం, మనల్ని పట్టుకోవడం, మనం వేసిన బజ్జీలు తినడం, ఎవరైనా అడగకండి నన్ను. తర్వాత మనం హగ్ చేసుకుని ముద్దు పెట్టడం, ఏదో పాస్టర్ గారిలాగా మన చేతుల మీద, మన తల మీద చెయ్యేసి దీవించడం, ఇలాంటి జిమ్మికులన్నీ సొలొమోను కాలం తర్వాత ఎక్కువైపోయినాయి అంటే ప్రజల్ని హక్ చేసుకుని రాజకీయం చేయడం మొదలెట్టారనమాట. మరికొంతమంది ఏం చేశారంటే ఆడేదో పెద్ద నాయకుల్లాగా బలగాలను పెట్టించుకుని అడ్లేగండి అయ్యగారు వస్తున్నారు అంటారు. అంటే ఎందుకు ఎవడ అడ్లేడు, ఎలా అడ్డు? అదో ఆడావిడి. జనాలకి ఏంటి చెప్పినా, జనాలకు అదో రకమైన ఆడావిడి ఉండాలండి. ఇప్పుడు నువ్వు వస్తున్నప్పుడు 10 మంది మీరు ఎవరు అడ్లేకపోయినా అడ్లేగండి అంటే అదో గొప్ప. అలా గొప్పలకు పోయారట. అమ్మో ఈయన ఎంత గొప్పవాడని ఈ జనాల్ని, ఈ బిల్డప్గలను అందరిని చుట్టూ పెట్టుకుని ఆ బండ్ల మీద కూర్చుని, మా నాన్నలకు వయసు అయిపోయింది, మా దగ్గర రండ్రా, మేము తీర్పులు తీరుస్తామని ఎవడికి వాడే కుప్పు రాజకీయాలన్నీ చేస్తూ కూర్చున్నారు. ఇలాంటి కుళ్ళి రాజకీయాలు చేస్తూ కూర్చుని మందలు పోగించుకున్నారు. చివరికి ఏం సాధించారు? కలిసి ఉండాల్సిన దేశం 2 ముక్కలైంది. ఉత్తర భూభాగం, చెప్పండి, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగానికి రాజులు ఉన్నారు. ఉత్తర భూభాగపు రాజులను ఏమంటారంటే ఇశ్రాయేల్ రాజులు అంటారు. దక్షిణ భూభాగం రాజులను ఏమంటారంటే యోధా రాజులు అంటారు. ఇప్పుడు ఎవరు రాజులు వాళ్ళకి వచ్చారు. యోధా ఏరైపోయింది, ఇశ్రాయేల్ ఏరైపోయింది. యోధా ఏరైపోయింది, ఇశ్రాయేల్ అయిపోయింది. సరిగ్గా ఈ టైంలో, ఆ పరిపాలన జరుగుతున్న టైంలో మీరు గమనించండి, రాజులు, చిన్న చిన్న రాజులు పరిపాలిస్తున్నారు. సరిగ్గా ఆ టైం 640 వచ్చే సమయానికి బైబిల్ని పూర్తిగా ప్రజలు మర్చిపోయారు. ఇక సొలొమోను లాంటి వాడు లేడు, దావీదు లాంటి వాడు లేడు, సౌలు లాంటి వాడు లేడు, చెప్పే సమూయేలు ప్రవక్తల లాంటి వారు కరాఖండిగా ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాళ్ళు లేరు. పూర్తిగా యాజకులకు కూడా లంచానికి మరిగేశారు. పూర్తిగా దైవజనులు కూడా లోకం వైపు తిరిగిపోయారు. ఇక 660కి వచ్చేసరికి పూర్తిగా లోకంతో దేవుని పిల్లలు కలిసిపోయారు. అది 6వ శతాబ్దం. ఎప్పుడైతే దేవుడు లేడో ప్రజలకు, ఎప్పుడో మీరు గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళు లేని టైంలో, సరిగ్గా అదే టైంలో బాగా వినండి, ఇశ్రాయేలీల్లో పిల్లలు లేరని ఆహాబ్ అనేవాడు ఏం చేశాడంటే యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? యెజబెల్ని. మరి యెజబెల్ ఎందుకురా అని అడిగితే, రాజకీయం పొత్తెట్టుకోవడానికి తూరు సీదోను పరిపాలిస్తున్న ఉమ్మడి దేశాలు అవి. తూరు సీదోను ప్రాంతాలను పరిపాలిస్తున్న తూరు రాజు అయిన కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆ రాజకుమార్తెని ఆవిడ ఎందుకు చేసినవరే, నువ్వు ఇశ్రాయేలుడివి, నువ్వు సున్నతి చేసుకున్న ప్రజలవి, నువ్వేంట్రా ఆ పిల్లని చేసుకోవడం అంటే? ఆ రోజులలో ఫీలింగ్ ఏంటి చెప్పినా, అందరితో కలిసి జీవించాలని. ఈరోజు మన క్రైస్తవ పిల్లకాయలు కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మన క్రైస్తవులు, విశ్వాసులు, మనకు ప్రేమలు ఇవన్నీ కుదరు, పెద్దల యొక్క అనుమతితో, పెద్దల యొక్క సాంప్రదాయబద్ధమైన వివాహాలు జరగాలంటే అవి లేవు. ఇప్పుడు ప్రగాఢముగా ప్రేమించానని చెప్తున్నారు వచ్చి. ఆ అబ్బాయిని నేను ప్రేమించానంటే, మరి ఆడి క్రిస్టియన్ కాదు కదా, ఈ ప్రేమ దోమ మనకు సెట్ అవ్వవు, రేపు పొద్దున్న వాడు ఉంటాడో ఉండడో నీకు తెలియదు, వాడు దేవుడు నమ్ముకోకపోతే నేను ఎలా చూస్తాడో మనకి ఏం తెలుసమ్మా, ఎందుకమ్మ ఇలాంటివంటే, అప్పుడు ఈ పిల్లందట, మీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో చూడండి అన్నట్టు. అది కాదే, వాడు కాపురం చేస్తాడా చేయడా, వాడు క్రైస్తవ బిడ్డ కాదు, ఈ ప్రేమలేంటి ఇవన్నీ అంటే, నాకు మాట ఇచ్చాడు, పెళ్లి చేసుకున్న తర్వాత చర్చికి వస్తాడు, నీ బొంద వస్తాడు చర్చికాడు, రాడుగాక రాడు. చాలామంది కుర్రగాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, యారు ఇంకా దేవుని పిల్లల్లో నీకు సంబంధాలు దొరకలేదని పోయి ఇదేంట్రా, దేవుడంటే ఎరిగిన వాడు నువ్వు ప్రేమించావంటే, ఈ పోటుగాడు అన్నాడట, నేను మార్చేస్తాను అన్నాడు. నువ్వేం మారలేదు, నువ్వు తననేం మారుస్తావు. సొలొమోను అంతటి వాడే మార్చలేకపోయాడు. ఆహాబు వెళ్ళి ఆ యెజబెల్ని చేసుకున్నాడు. ఆ యెజబెల్ ఏం చేసింది తెలుసా? ఇజ్రాయేల్ దేశం మొత్తానికి ఒక ఆరాధన స్థలం ఉంది. ఆ ఆరాధన స్థలం పేరేంటి చెప్పండి? సొలొమోను మందిరం. ఆ సొలొమోను మందిరానికి వ్యతిరేకంగా ఒక మందిరం కట్టించింది. యోధా దేశానికి మనం వెళ్ళడం ఏంటి,
యోధా దేశానికి మనం వెళ్ళడం, ఇశ్రాయేలుని మనం వెళ్ళడం ఏంటి, అక్కడ సొలొమోను మందిరం ఉంటే మనం అక్కడ ఏంటి, ఆ దేవుడికి మనం బలులు అర్పించడం ఏంటి, ఆయన ఆ దేవుడు ఉంటే మనం అక్కడ వెళ్ళాలా, మనం కూడా ఒక సొంత దేవుడిని నేను దిగుమతి చేస్తానని చెప్పి వస్తూ కట్నంగా ఏం తీసుకొచ్చిందో తెలుసా? వస్తూ కట్నంగా బంగారం ఒకటే కాదు, వస్తూ కట్నంగా ఏం తీసుకొచ్చిందంటే బయలు దేవతను తీసుకొచ్చింది. ఏ దేవతని? బయలుదేవతని. అందుకే సోమ్రోల్లో ఏం కట్టిందో తెలుసా? బయలు గుడి కట్టింది. అంటే దక్షిణ భూభాగంలో సొలొమోను మందిరం ఉంటే దాన్ని ఎక్కిరించేలా, దేవుని ఎక్కిరించేలా దక్షిణ భూభాగానికి వ్యతిరేకంగా సోమ్రోల్లో బయలు గుడి కట్టింది. అక్కడ యెహోవా గుడి ఉంటే ఆ గుడికి వ్యతిరేకంగా బయలు గుడి కట్టించింది. ఏం చేస్తారు అక్కడ అంటే భయంకరమైన ఆచార కర్మకాండలు జరిగిస్తారు. ఏం చేస్తారు అక్కడ? భయంకరమైనవి, చెప్పుకోలేనివి చేయిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ యెహోవాకి కీర్తనలు పాడతారు దక్షిణ భూభాగంలో, ఇక్కడ యెహోవాకి బలులు అర్పిస్తారు, యెహోవాకి పాపక్షమాపణ అడుగుతారు. మరి అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఆరాధనలన్నీ వింతగా ఉంటాయి. ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంటే ఒక్కసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మీకు ఇంకా సందర్భం బాగా అర్థం కావాలంటే 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 31వ వచనం. నెబోతు కుమారుడైన చేసిన పనికిమాలిన పనులు చనిపోలేదని స్వల్ప సంగతి అనుకొని వాడు సిదోనీనికి రాజు అయిన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. సోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించింది. అక్కడేముంది? అక్కడ యెహోవా బలిపీఠం ఉంటే ఇక్కడ బయలు బలిపీఠం కట్టించింది. అక్కడ యెహోవాకు గుడి ఉంటే ఇక్కడ బయలుకు ఒక గుడి కట్టించింది. ఏం చేపిస్తుంది? అక్కడ తాగిందా? మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడట. దేవతా స్తంభం అంటే ఈరోజు కొన్ని స్తంభాలు ఉన్నాయి చూసారా, వృక్షాలను ఆరాధిస్తున్నారు. ఇలాంటి వృక్షాలని ఆరాధన దిగుమతి చేశారట. ఏం చేస్తారు అక్కడ? ఆరాధనలు ఏం చేస్తారంటే 18వ అధ్యాయంకి రండి. 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారినంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములను కోసుకొనుచుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చరు, కానీ వారి మాట పత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు, లక్ష్యం చేసేవాడు ఎవడు లేకపోయిన సందర్భం ఏంటి? దేశమంతా ఎలా అయిపోయిందంటే యెహోవాని విడిచి బయలుని ఆరాధించేంతగా మారిపోయారట. బయలుని ఆరాధించడం అంటే ఏం చేస్తారంటే సూర్య నమస్కారాలు అంటారు చూసారా, అవి చేస్తారు. అవి చేసి అక్కడతో ఆగుతారా? ఆ దేవుడి దగ్గర ఏం చేస్తారంటే ఈ ఏలియాకి బహిరంగ డిబేట్ జరుగుతుంది కదండి. ఈ సందర్భంలో ఏంటి? ఏలియాకి బహిరంగ డిబేట్ జరుగుతుంది. ఈ టైంలో ఏం చేస్తారంటే ఉంటే యెహోవా వైపు ఉండండి, లేదా బయలు వైపుకి వెళ్ళిపోండి. 2 అడుగులు లేకనంటే జనాలు పూర్తిగా దేవుళ్ళలో లేరు, పూర్తిగా బయలులో లేరు, అటు ఇటుగా ఉన్నారు. ఇలాంటి విషయాన్ని ఏలియా చూస్తూ ఉండలేక ఏమన్నాడంటే ఉంటే ఇటు ఉండండి, లేకపోతే అటు పోండి, తేల్చేద్దాం ఎవరు నిజమైన దేవుడో తేలుద్దాం. ఇదిగో ఎవరు నిజమైన దేవుడైతే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. నా ప్రార్థన మా దేవుడు ఉంటే నా దేవుడు నిజ దేవుడు, అదే మీ ప్రార్థన మీ దేవుడు ఉంటే మీ దేవుడు నిజ దేవుడు. ఎవరు ప్రార్థన వింటే ఆ దేవుడే ఉన్నవాడు. ఒకసారి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఇంకా పాడారు, ఇంకా రాడు, ఇంకా పాడాడు, ఇంకా రారు, గట్టిగా పాడారు, ఇంకా రారు, ప్రకటన చేశారు, ఇంకా రారు. ఈ టైంలో వాళ్ళు రాకపోయేసరికి ఇలా ఈటెక్కిపోయింది. అసలే ఆ దేవుడు పలకట్లేదు. ఆ పలకలేని టైంలో ఏలియా వచ్చి ఏమంటాడంటే దూరంగా ఉన్నాడేమో, కొంచెం గట్టిగా రండి అన్నాడు. అంటే పుణ్యం మీద కారం చల్లినట్టు అనమాట. అలా కాదు, వాళ్ళు గట్టిగా వస్తున్నప్పుడు మళ్ళీ అన్నాడు దూరంగా ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో అంటున్నాడు. ఎవరు? బాధలో బాధ, అసలైన ప్రత్యుత్తరం ఇవ్వట్లేదని వీళ్ళు బాధపడుతుంటే ఇంకా రెచ్చగొడతారు. ఇక ఈ ఏలియా మాటలకు తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే కత్తులు తీసుకుని కటా కోసుకొని శస్త్రములతో కోసుకొని దేహాలను కోసుకుంటూ రా రా బయలా రా 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 అన్న అడుంటే వస్తాడు, లేడు అక్కడ. రా రా బయలా రా. మీరు బాగా వినండి,
ఆకారాలను మొక్కితే మనుషులు చేసే పని ఏంటి చెప్పిన, ఆ లేనోడిని రమ్మంటారు, రా 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 అంటే ఆడు రాడు, ఒంటే వస్తాడు. ఎక్కడున్నాడు ఆడు? ఎప్పుడైతే రాడో, బయట ఎలాగో రాడు కనుక బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఏం చేశారంటే రా 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 అన్నప్పుడు ఇట్లా సారి మోపులు ఉండే కదండి, రా రా అంటే రావట్లేదని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంక లాస్ట్లో స్తంభానికి వేసి కూడా వేసుకుంటుంది, రా రా రా. అప్పుడు రక్తం ఇలా కారిపోతే భక్త పిలిచితివా అంటాడు. టంకటకమని గంటలు మోగిపోతాయి, టకటకమని అరిచేస్తుంటారు, తలాము తకదిమని డ్యాన్స్ చేస్తుంటుంది, అలా గుద్దేసుకుంటుంటాడు, అలాగ అయిపోతుంటుంది. ఇదంతా ఈ రోజుల్లో ఉన్నది కాదు, చెప్పండి, ఏలియా టైంలోనే ఉందంట. డ్యాన్స్లు వేయడం, పిలవడం, రక్తం కోసుకోవడం, రక్తం చిందించడం, ఆ మోకాళ్ళ మీద డ్యాన్స్లు వేయడం, ఈ గోళ్ళ గుద్దుకోవడం, గంటలు గట్టిగా కొట్టాడు, ఇవన్నీ చేసినా ఇన్ని చేసినాడు రాలేదంట. అప్పుడు ఏలియా అన్నాడు, ఆడు రాళ్లే అన్నాడు. అప్పుడు ఏలియా మాట్లాడాడు, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప చెప్తున్నాను చూడండి అని ఏలియా యెహోవా పక్షమును ప్రార్థన చేయగా యెహోవా మెరుపు వేగంతో జవాబిచ్చాడు. యెహోవా ఉన్నాడని రుజువైంది. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, బయలుకి మొక్కితే ప్రజలు ఏం చేస్తారు? రక్తం వలికిస్తారు. బయలుకి మొక్కితే మనుషులు ఏం చేస్తారు? రక్త ప్రోక్షణ జరిగిస్తారు, మనుషులను కూడా చంపేసుకుంటారు. దేవుడి పేరు మీద దేహాలను కోసుకోవడం ఏంటండి? దేవుడి పేరు మీద రక్తాన్ని, మనిషి రక్తాన్ని వలికించడం ఏంటండి? అంటే ఆకారాలను మొక్కితే ఏమవుతారో తెలుసా? గమనించండి, ఆకారాలను మొక్కితే మనిషిలా బిహేవ్ చేయడు, జంతువులా ప్రవర్తిస్తాడు. ఈరోజు కూడా మీరు చూడండి, కొన్ని పేర్లు నేను చెప్పను, ఈరోజు కూడా మీరు చూడండి, ఆకారాలను మొక్కుతున్నప్పుడు వారి ఆరాధనలు ఎలా ఉంటాయి మీరు చూడండి. అర్ధనగ్నంగా ఆడవాళ్ళతో డ్యాన్సులు వేపిస్తుంటారు, ఆడా మగాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఇప్పించి ఊరేగిస్తారు, భయంకరంగా తాగిస్తుంటారు, భయంకరంగా వ్యసనాలకు అలవాటు పడతారు, రకరకాల క్రియలు జరిగిస్తారు. అరే ఇదంతా తప్పు కదంటే తప్పు కదా. ఎందుకంటే ఇదంతా ఏదో చెప్తున్నా, దేవుడికి ఆరాధన చేస్తారు. అంటే ఆకారాలు మొక్కితే మైండ్ మద్దుబారిపోద్ది, అంటే మద్దుబారిపోద్ది. మద్దుబారిపోవడమే కాదు, మరులు కొలపబడతారు. ఆ మరులు కొలపబడినప్పుడు ఏం చేస్తారంటే సమాజానికి ప్రమాదకరమైన కార్యాలు చేస్తారు. ఆకారం వెనకాల దేవుడు ఉంటాడా, దెయ్యం ఉంటుందంటే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆకారాల వెనకాల దెయ్యాలే ఉంటాయి. దేవుడు ఉంటే ఇలాంటి ఆడపిల్లలతో టవల్ కట్టించి డ్యాన్స్ చేయించడం. దేవుడు ఉంటే మీరు గమనించండి, మీకు జరుగుతున్నాయి కొన్ని డ్యాన్సులు, నాకు తెలుసు, మీ ఏరియాల్లో డ్యాన్స్లో టవల్ కట్టించి డ్యాన్సులు వేయించడం, ఆడ మగాళ్ళని తీసుకొచ్చి డ్యాన్సులు వేయించడం. దేవుడు చేయించడు. ఎవరు చేస్తారు చెప్పండి ఇలాంటి పనులు? దెయ్యం ఉంటే చేయిస్తాడు. అందుకే దెయ్యం పేరు మీద దెయ్యంగా రాకాడు, దేవుడి పేరు మీద వచ్చి ప్రజలందరినీ మభ్యపెడుతున్నాడు. భయంకరంగా ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడంటే కడుపును పుట్టిన బిడ్డలను కూడా చేతులతో చంపుకునే అంత బలులు కోరాడు దెయ్యంగాడు. చూస్తారు ఒకసారి 19వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. నేను విధింపనదియు సెలవీనదియు నా మనస్సుకు తోచనిది ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టిరి. బాగా వినాలి, బయలుకి ఏం కడతారట? బలిపీఠాలు కట్టినారు. ఈ బలిపీఠాలు ఎవరు కట్టించారట? ఆవిడ కట్టించింది. ఎవరు? ఆ యెజబెలు కట్టించింది. ఆ బలిపీఠాల మీద ఎవరిని అర్పిస్తారట? జంతువులనే కాదంట, గర్భాన పుట్టిన పిల్లల్ని బలేస్తారు. గర్భాన పుట్టిన పిల్లల్ని ఎందుకు బలేస్తున్నారు? గర్భాన పుట్టిన పిల్లల్ని ఎందుకు బలేస్తున్నారంటే పంటలు బాగా పండాలంటే పిల్లలను చంపాలనుకున్నారట. కడుపులు బాగా నిండాలి అంటే కడుపును పుట్టిన బిడ్డలనే చంపుకున్నారట. వారికి శాంతి, సమాధానం, ప్రాస్పరిటీ ఉండాలని కడుపును పుట్టిన పసిగొందని చంపేశారట. ఎవరి పేరు మీద జరుగుతుంది ఇదంతా? దేవుడి పేరు మీద జరుగుతుంది. అక్కడ ఆగిపోయారా? ఆ తర్వాత బయలు వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? అసీరా దేవత, అష్టారత్ వచ్చింది. అష్టారత్ అంటే ఎవరు? చెట్లని ఆరాధించే విధానం అన్నమాట. మరో మాట చెప్పిన, అష్టారత్ అనే దేవత కామదేవత. కామానికి దేవుడు ఏంటండి? కామానికి కూడా దేవుడే, కామదేవత. కామానికి దేవుడు, కోపానికి దేవుడు, వర్షానికి దేవుడు. ఆ రోజు వాళ్ళకి కామదేవత ఉండేదట, ఆవిడ పేరు అష్టారతు. ఆ దేవత ఏం చేస్తుందంటే, ఇంకా కొన్ని చెప్పకూడదు, కొన్ని విచిత్రమైన భంగిమలతో ఉంటుంది. ఎందుకు ఇన్ని విచిత్రమైన భంగిమలు అంటే, ప్రజలకట కామంలో ఎలా ఉండాలో
ఆవిడని చూసి నేర్చుకోవాలంట. 6వ శతాబ్దంలో జరిగిన గొడవలు ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి కాదు, 6వ శతాబ్దంలో ఆ రోజుల్లో నీవు జరిగాయి. ఇప్పటికీ కొన్నిసార్లు మా ఫ్రెండ్ ఒకరిని అడిగాను, రే రే ఏట్రా టెంపుల్ మీద అలాంటి బొమ్మలన్నీ అలాంటివన్నీ దేవుడి పేరు మీద ఏట్రా అని అడిగితే ఆడన్నాడు సింపుల్గా నైస్ కవరింగ్ అన్నమాట. ఆడేమన్నాడంటే అవన్నీ ఎందుకంటే మరి ఆ రోజుల్లో జనాలకి శృంగారం మీద మరి మెచ్యూరిటీ లేదు కదరా, అందుకు ఆ బొమ్మను చూసి కొంచెం వాళ్ళకి అవగాహన వస్తుందని అలా పెద్దలు అలా అలా కట్టారురా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి పెన్ డ్రైవ్లు వేసేవపోయారా అని. నా మాట్లాడలేదు. ఏంటి నేను కొన్ని అడుగుతున్నాను, అవి చూస్తే నేర్చుకుంటారా? కొన్ని మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అవి సహజంగానే మనుషులకి తెలుసు. జంతువులు ఏం చూసి నేర్చుకుంటున్నాయి? అది నేచర్. అది పక్షులు ఏం చూసి నేర్చుకుంటున్నాయి? అది నేచర్. అది నేచర్లో పుట్టిన వాళ్ళకి ఏం చెప్పాల్సిన అది అడివాళ్ళకి ఎవడ చెప్తున్నాడు? ఎవడని చెప్పాడు అడివాడికి? ఆ దీవుల్లో బతుకుతున్న అవి నేచర్. అది సహజంగానే మానవుడికి శృంగారం పట్ల అవగాహన ఉంటుంది. వాటిని చెప్పడానికి ఇదిగో ఈ బొమ్మలేసి మేము జీవిస్తున్నామంటే ఇది ఇలాంటి ఆరాధనలు ఎక్కడొచ్చాయి తెలుసా? మధ్య ఆసియాలో, తూర్పు ప్రాంతాల మధ్య ఆసియాలు ఏవైతున్నావో ఆ మిడిల్ ఆసియాలో వచ్చేవి. కామానికి ఒక దేవుడు, ఆవిడ పేరు అష్టారతు, అషీరా. ఈవిడ కూడా ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఈవిడ కూడా ఏం చేస్తారో చూడండి ఒకసారి. రెఫరెన్స్ చూడండి, సంఖ్యాకాండం ఒకసారి చూడండి. ఈవిడ కూడా ఏం చేస్తారో ఒకసారి చూడండి. క్షమించండి, ఈవిడ కూడా ఏం చేస్తారో ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 41వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనం. బయలు యొక్క ఉన్నత స్థలముల మీద జనులను చివరి వరకు ఆ బలిపీఠములను కట్టి, మరలా 25వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లంటే ఈ బయలు, ఈ అష్టారెతు, ఈ అషీరా, ఇంచుమించు ఇవన్నీ ఒకటే వర్షిప్ అండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గమనించండి, కామ వికారమైన చర్యలు జరిగిస్తారు. బిలాం టైంలో ఏం చేస్తారు? ఆ స్త్రీలు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ ఎదుట డ్యాన్సులు కట్టి ఆ ఇశ్రాయేలు పురుషులను తీసుకుని వెళ్ళి రండి మనం మనసారా సంతోషిద్దామని చెప్పి ఆ దేవాలయంలో భోజనాలు చేసి భయంకరమైన పనులు జరిగించారంటే దేవుడేంటో సరిగ్గా అర్థం అవ్వకపోతే మనిషి చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా? జంతువు కన్నా అధ్వానంగా చేస్తాడు. తను చేసుకున్న ఆకారాలను వాడే మొక్కుతాడట. తర్వాత మరొక దేవుడు వచ్చాడు, ఆ దేవుడి పేరు, ఇదంతా 6వ శతాబ్దంలో ఇశ్రాయేల్ మధ్యకు వచ్చిన దేవుడు. మరొక దేవుడు వచ్చాడు, ఆ దేవుడి పేరు ఏంటో తెలుసా? కెమోస్. కెమోస్ దేవుడు ఏంటి? ఇతగాడు ఏం చేస్తాడు? కెమోస్ దేవుడు అంటే ఒక నల్లని ఆకారంలో ఉంటాడు అనమాట. మన ఇండియాలో అతన్ని ఏమంటారంటే శనిదేవుడు అంటారు. ఇవన్నీ అక్కడి నుంచి డౌన్లోడ్ అయినాయి. శనిదేవుడు, శనికి కూడా దేవుడు, కామానికి ఒక దేవుడు. ఇశ్రాయేలు మొక్కిన దేవుళ్ళు చూడండి, ఇశ్రాయేల్ 6వ శతాబ్దంలో అలాంటి దేవుళ్ళు మొక్కుతున్నారు. కెమోస్ వీడేం చేస్తాడు? వీడు కూడా ఏం చేస్తాడంటే వీడు కొన్ని తదాస్తు అంటాడట. ఆ తదాస్తు అనడానికి ఈ కెమోస్ని ఆరాధిస్తారట. ఇతగాడు ఏం కోరుకున్నాడు? ఒకసారి ఇర్మీయా గ్రంథం చూడండి. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం. ఎందుకు చెప్తాను వినండి. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. మోయాబీలును కెమోసును బట్టి సిగ్గుపడుచున్నారు. కెమోసును బట్టి ఏం చేస్తున్నారట? సిగ్గుపడుచున్నారు. ఎందుకు సిగ్గుపడతారు? ఈ కెమోసు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తమ పిల్లలను బలిస్తారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి 2వ రాజుల గ్రంథం రండి. ఎందుకు చెప్తాను మీకు అర్థమవుద్ది. 2వ రాజుల గ్రంథం రండి, 3వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి. మోయాబు రాజు దేవుడు ఎవరండి? కెమోస్. ఈ మోయాబు రాజు
యుద్ధము బహు కఠినముగా జరుగుతుండడం చూసి కత్తితో 700 మందిని ఏర్పరచుకొని ఎదోమీయుల రాజునద్దకు తీసుకుని పోవడానికి యత్నించను, కానీ అది వారి వలన కాకపోయినా. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్నపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా. చూసారా, యుద్ధాల్లో విజయాలు రావాలని ఏం చేశారంట? సొంత కొడుకుని రాజు బలిచ్చాడంట. పంటలు పండాలని ఏం చేస్తున్నారట? సొంత పిల్లలను బలిస్తున్నారట. వారు దేశం సత్యశ్యామలంగా ఉండాలని ఏం చేస్తున్నారట? గర్భాన్ని పుట్టిన ఆ శిశువులను చంపుతున్నారంట. యుద్ధం జరగాలి, యుద్ధం మీద విజయం రావాలని రక్తాన్ని వలికిస్తున్నారు. దేవుడు మాట్లాడాలని రక్తాన్ని వలికిస్తున్నారు. మీరు చెబితే నమ్మరేమో, కొన్ని రాజకీయ పార్టీలు ఈ తరంలో కూడా వాళ్ళ పార్టీలు గెలవాలని కొన్ని నదుల్లో వయసులో ఉన్న పిల్లల్ని బలిస్తున్నారంటే మీరు నమ్మగలరా? నేను పేర్లు చెప్పకూడదు, నమ్మగలరా? అక్కడ వరకు ఎందుకండి, మొన్న మూసీ నదిలో ఒక వయసుకు వచ్చిన, ఆ మూసీ నది ఉందిగా హైదరాబాద్లో, ఆ మూసీ నదిలో వయసుకు వచ్చిన 2 పిల్లల్ని బలేశారంటే మీరు నమ్మగలరా? ఎందుకు? లంకి మిదులు దొరుకుతాయని అంట. మీకు చెబితే నమ్మరు. ఈ తరంలో మీకు కూడా చూడండి, ఈ జనరేషన్లో కూడా వయసుకు వచ్చిన 2 ఆడపిల్లల్ని సొంత తల్లిదండ్రులే పూజా గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజ చేసే చెంబులు ఉంటాయి చూసారా, ఆ చెంబులు నోట్లో పెట్టి ఈ జిమ్ చేసే డెంబులు ఏదైతే ఉంటుందో ఆ డెంబులతో వాళ్ళ నెత్తి మీద గుద్ది ఆ చెంబులు నోట్లో గుద్ది వాళ్ళ బిడ్డలను వాళ్ళని చంపేశారు. ఎందుకంటే మా దేవుడు మా బిడ్డలను కోరుకున్నాడు, మళ్ళీ మా దేవుడు వచ్చి మా బిడ్డల్ని బతికిస్తాడు. అరే ఇలాంటివి నమ్ముతారా అంటే నిజ దేవుడు తెలియకపోతే నమ్ముతారు. రాజుల బిడ్డలు చంపడుతున్నారు, చదువుకున్న వాళ్ళ బిడ్డలు చదువుతున్నారు. ఆ చనిపోయిన బిడ్డలు ఆడపిల్లలు 2 ఎవరో తెలుసా? గ్రూప్స్ చదువుతున్నారు. వాళ్ళ గ్రూప్స్, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్స్ చదివే వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు. చూడండి, మొన్న ఆ మధ్య గ్రీష్మ అనే ఒక అమ్మాయి ఉందిగా, ఆ గ్రీష్మ ఎవరో కేరళ అమ్మాయికి ఉరిశిక్ష చేసేదిగా, దేశంలో 2వ మహిళ. తెలిసే తెలియదు ఈ అమ్మాయి కుదురుండలేక ప్రియుడికి కూల్ డ్రింకులో పురుగుల మంది కలిపేసింది కదా, ఆ పిల్ల. ఈ పిల్ల ఏం చేసిందంటే ఒకరిని ప్రేమించింది. ఆ ప్రేమించిన పిల్లకి ఆ తర్వాత మరి ఈ ప్రేమ దోమని తిరిగిన తర్వాత ఈ పిల్ల ఏం చేసిందంటే వాడిని చేసుకున్నది. ఎందుకంటే వాడికన్నా బెస్ట్ సంబంధం వచ్చింది ఆ అమ్మాయికి, ఆర్మీ ఆఫీసర్ది. ఎప్పుడైతే మంచి సంబంధం వచ్చిందో ఆ సంబంధాన్ని ఓకే చేయడానికి వీడితో అక్రమ సంబంధం కట్ చేసుకోవాలనుకుంది. నైస్గా నెల కట్ చేయాలి చెప్పింది. నాకు ఇష్టం లేదు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇక నీకు నాకు కుదరదు, ఇక మన వల్ల మన కుటుంబాలు గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదని ఇలా చెప్పింది. ఆడ వినలేదు, నాకు నువ్వే కావాలి అన్న. వీడికి ఎంత చెప్పినా నన్ను వదిలేలేడని, రా నీకు చూసి ఇస్తాను అంది. ఈ తమ్ముడికి తెలియక ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ప్రయోగం చేసింది, ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, ఈ జ్వరానికి వేసుకునే ట్యాబ్లెట్స్ ఏంటండి, జ్వరము తలనొప్పి కన్నిటి కలిపి పారాసిటమాల్. ఆ పారాసిటమాల్ మోతాదులు ఎక్కువ కలిపి ఆ జ్యూస్లో కలిపిందంట. పని అవ్వలేదు, సేదుగుంది ఏంటన్నాడు, తాగలేదు. తర్వాత మళ్ళీ ఇంటికి పిలిచింది, ఇటు సేదుగుందని తాగట్లేదు కనుక సేదు లేకుండా టక్కుమని ఎగిరిపోవాలంటే ఏం చేయాలంటే గడ్డి ముందు కలిపేసి. తర్వాత అవయవాలు పాడైపోయి చచ్చిపోయాడు. ఎంక్వైరీలో ఈ కేసు రిపోర్ట్ రాస్తారుగా, ఆ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు ఎందుకు పిల్లలు అలాంటి పని చేసావు, ఆ కుర్రాడిని ఎందుకు చంపాలని అంత నీకు ఎందుకు అనిపించిందంటే, స్టేట్మెంట్లో ఒక పాయింట్ న్యూస్ పేపర్లో నేను చదివాను, నా దగ్గర ఉంది. అందులో ఆ పేపర్లో రాసిన పాయింట్ ఏంటి చెప్పిన, ఎవడో ఒక ముహూర్తాలు చెప్పేవాడు వచ్చాడట. ఈ భవిష్యత్తు చెప్తారు కానీ ఈ మధ్య ల్యాప్టాప్లో పెట్టుకుంటే చెప్పేస్తున్నారు వీళ్ళు, చూసారు లేదో, ల్యాప్టాప్ పెట్టుకుని నీ రాసేంటి ఆ రాస ఈ మంగళవారం నీకు అంతా మంచి జరుగుతుంది అన్నాడు. ఈ ల్యాప్టాప్లో చూసి ఇలా చెప్పేవాడు ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా ఏం చదువుతుందో తెలుసా? గ్రూప్స్ చదువుతుందండి ఆ అమ్మాయి. గ్రూప్స్ చదువుతుంది. అలాంటి గ్రూప్స్ చదువుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వీడు చెప్పాడట, ఎవడో ఈ జ్యోతిష్యం చెప్పేవాడు వచ్చి, ఇదిగో నువ్వు ఎవరినైతే చేసుకుంటావో ఆ మొదటి భర్త చచ్చిపోతాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్ని చేసుకుంటే చచ్చిపోతాడు కనుక ఈ ఆర్మీ ఆఫీసర్ కన్నా ముందే ఎవడో ఒకడు బకరాగాడిని చేసుకుంటే ఆడిపోతే ఈయన చేసుకుందాం అని చెప్పి, ఎవడున్నాడు బకరాగాడు అనుకుంటే ఆడిని పిలిచి చెప్పింది. ఈ అమ్మాయి ఇంట్లో మాట ఇచ్చింది ఏముందంటే, ఈ ఆర్మీ ఆఫీసర్తో నాకు సంబంధం ఓకే చేసిందంటే ఈ ఫ్యామిలీ అందరూ అన్నారట, మరి చచ్చిపోతాడని మరి మనకు ఆ ముహూర్తాలు పెట్టినాయని చెప్తున్నారు అంటే ఏం చచ్చిపోడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఐడియా అందంట. ఏం చేసింది, ఈయన పిలిచింది, ఎక్కడికో తీసుకెళ్ళింది, వాడితో తాళి కట్టించుకుని ఆడి సావట్లేదని ఆడిని ఈవిడి చేతులతోనే ఆ పురుగుల మందు కలిపి ఆవిడకి ఇచ్చేసి దోషం పోయింది అందంట. ఇలాంటివన్నీ నడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుతున్న స్టూడెంట్స్ కూడా నమ్ముతున్నారంటే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు చెప్పనా? ఎక్కడ బైబుల్ ఉండదో చెప్పండి,
అక్కడ మానవుడికి మెచ్యూరిటీ ఉండదు. 6వ శతాబ్దంలో అదే జరుగుతుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అదే జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి బైబిల్ లేదో, ఆ బైబిల్ లేని టైంలో వాళ్ళు బయలుని ఆరాధించారు, బైబిల్ లేని టైంలో అష్టారతను ఆరాధించారు, బైబిల్ లేని టైంలో ఈ శనిదేవుడు ఎవరైతే ఉన్నాడో కెమోస్ని ఆరాధించాడు. రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని బలిచ్చారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మిల్కోము అనే దేవుడిని ఆరాధించారు. ఈ మిల్కోముని ఆరాధించిన వారిలో ఒక రాజు ఉంటాడు, సొలొమోను. ఇలాంటి దేవుడిని ఆరాధించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ దేవుడి పేరేంటో చెప్పిన, నీచమైన దేవుడు. వీడి పేరే నీచమైన దేవుడు, నీచమైన వాడు, హేయమైన దేవుడు. ఈడేం చేస్తాడు, ఇంకొన్ని చెప్పుకోలేమన్నమాట. విచిత్రంగా ఉంటాయి ఇవి. ఎప్పటి నుంచి ఉన్నాయంటే లేవి కాలం నుంచి ఉన్నాయి. ఇలాంటి హేయమైన దేవుళ్ళని అన్ని ఆరాధిస్తుంటే సరిగ్గా బాగా వినండి, దేవుడు ఇశ్రాయేలు దేశానికి ప్రక్షాళన చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలు దేశం ఎలా అయిపోయిందంటే, వాళ్ళ పితరులకు మాట ఇచ్చాడు దేవుడు. ఏమని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాడు, పాలుదేలు ప్రవశించు పాలస్తీనాలో నా చిత్తమును నెరవేర్చుకుని మీ వంశాల నిమిత్తము ఈ భూలోకాన్ని మీ వంశాల ద్వారా ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశీర్వాదంగా ఉండాల్సిన ఇశ్రాయేలు దేవుడికి నచ్చని పనులన్నీ జరిగేస్తారు. ఎదురు చూశాడు. దావీదు లేడు, సౌలు లేడు, సొలొమోను లేడు, సమూయేలు లాంటి వారు లేరు. ఇప్పుడు వీళ్ళని ఖండించి గద్దించే వాళ్ళు లేరు, వీళ్ళకి చెప్పేవాళ్ళు కావాలి. ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు బాగా వినండి, ఎదురు చూశాడు. ఎంతకాలం ఎదురు చూశాడు తెలుసా? 300 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 మీరు ఏమనుకుంటున్నారో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఎదురు చూసి 300 సంవత్సరాలకు ముందే ఒక ప్రవచనం చెప్పించాడు, ప్రవక్తను పంపించి. ఏమని? మొదటి రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలుకు వచ్చును. యెరోబాము ఆ బలిపీఠం యొద్ద నిలిచింది. ఎందుకంటే వీళ్ళతోనే దరిద్రం అంతా స్టార్ట్ అయింది, వీళ్ళతోనే బయలు వచ్చింది, వీళ్ళతోనే కెమోస్ వచ్చాడు, వీళ్ళతోనే అష్టారత్ వచ్చింది, వీళ్ళతోనే మిల్కోం దేవుడు వచ్చాడు, వీళ్ళతోనే కెమోస్ లాంటి భయంకరమైన దేవుళ్ళందరూ వీళ్ళ ఆ పరిపాలనలోనే డౌన్లోడ్ అయింది సిరియా దేవతలంతా. ఆ సరిగ్గా ఆ టైంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పిస్తున్నాడు. ఏమని చెప్పిస్తున్నాడు చూడండి. ఆ దైవజనుడు బలిపీఠానికి ఈ మాట ప్రకటించండి, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఓషియా అని ఒక శిశువు పుట్టిన ఎవరంట? దావీదు సంతతిలో. బలిపీఠమా గుర్తుపెట్టుకో, బలిపీఠానికి సేవ జరిగిస్తున్న యాజకులారా గుర్తుపెట్టుకో. 300 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక పచ్చి నిజాన్ని చెబుతున్నాను, పేరుతో సహా చెబుతున్నాను. ఓ కుర్రోడు వస్తాడు, ఆ కుర్రోడి పేరు ఓషియా, జోసియా. ఓ కుర్రోడు రాబోతున్నాడు, ఆ కుర్రోడు ఏం చేస్తాడు? బలిపీఠం గుర్తుపెట్టుకో, నీ బలిపీఠాన్ని పగలగొడతాడు, ఈ బలి నైవేద్యాలు ఆపేస్తాడు, ఈ విగ్రహారాధన ఏదైతే జరుగుతుందో వీటన్నిటిని తీసి ప్రక్షాళన చేస్తాడు. నేను మెచ్చిన కుమారుడు రాబోతున్నాడు, ఆ కుమారుడిని నేను బాల్యము నుంచే ఎంపిక చేస్తాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఎదురు వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అప్పుడు చెప్పిన ప్రవచనం బాగానండి. అప్పుడు చెప్పిన ప్రవచనం మొదటి రాజులు 13వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనం 2వ రాజులు 22వ అధ్యాయంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 300 సంవత్సరాలు. మనం అనుకుంటాం 10 పేపర్లేక తిప్పాం అనుకుంటాం. 10 పేపర్లు కాదు, 300 సంవత్సరాలు తిప్పాం. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఆ 300 సంవత్సరాల తర్వాత 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం ఏముందో చూడండి. ఎవరట? ఎంత విచిత్రమో చూడండి. ఎప్పుడు 300 సంవత్సరాలు, ఎప్పుడు మొదటి రాజుల గ్రంథం, ఎప్పుడు 2వ రాజుల గ్రంథం, అసలు ఎంత సంబంధం లేని కాలం. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ వ్యక్తి పేరు మనుషులైనా మర్చిపోయారు, కానీ ఎవరు మర్చిపోలేదు చెప్పండి? యెహోవా మర్చిపోలేదు. దేవుడు మర్చిపోకుండా పేరు చెప్తుండే. ఇదిగో ఓషియా ఏళ్ళను ఆరంభించిన ఎంత? 8 ఏండ్ల వాడే ఏళ్ళను ఆరంభించిన 8 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. రాజు అయిపోయాడు కాదు, దేవుడు రాజుని చేశాడు. మనం జీకే చదువుతున్నప్పుడు 14 సంవత్సరాలకు అక్బర్ పరిపాలించాడని చదువుకుంటాం మనం, 14 సంవత్సరాలకే. కానీ అక్బర్ కన్నా రికార్డు ఏంటి చెప్పిన? 8 సంవత్సరాలకే చెప్పండి ఓషియా ఏళ్ళను ఆరంభించాడు. చిన్నతనం నుంచే ప్రజలను పరిపాలించడానికి తెర మీదకి వచ్చాడు, పరిపాలిస్తున్నాడు. సరిగ్గా 2వ రాజుల గ్రంథం బాగా వినండి, 22వ అధ్యాయంకి వచ్చేసరికి 8 సంవత్సరాల వయసుకి పరిపాలనకు వచ్చాడు. ఇదే సందర్భాన్ని మళ్ళీ వృత్తాంతాల గ్రంథంలో రాశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం.
ఓష్యా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో అతడు యెహోవా దృష్టికి కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఏంటట ఎన్ని సంవత్సరాలు, మళ్ళీ అదే సందర్భం ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలు పరిపాలిస్తున్నట. అలాగొచ్చి ఒకసారి 8 వచ్చిన చదవండి. అతడు ఏలన ఆరంభించి ఏలుబడి యందు 18వ సంవత్సరమున మన దేశమున మందిరమును పవిత్రపరచుటకై ప్రక్షాళన స్టార్ట్ చేశాడు. గమనించండి, ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలకి. ఇప్పుడు 8వ వచనంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి 8 సంవత్సరాల వయసు కట్టండి. బాగా వినాలి. 18కి బాగా వినండి. 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలకి 8 సంవత్సరాలు కలపండి. 8, 18 ఎంత? కరోనా బ్యాచ్ అనుకుంటాను అంత చెప్పండి. 8, 18 ఎంత? 26 సంవత్సరాలు. అంటే అప్పటికి రాజుకి ఎంత వయసు వచ్చింది చెప్పండి? 26 సంవత్సరాల వయసు వచ్చింది. 26 సంవత్సరాలు అంటే యంగ్ బాయ్ అండి, వయసులో ఉన్న కుర్రోడు అండి. వయసులో ఉన్న కుర్రోడు దేవాలయాన్ని శుభ్రం చేయడం మొదటి. ఎందుకంటే దేవాలయానికి శుభ్రాలే మర్చిపోయారు, మందిరానికి రావడమే మానేశారు. ఎందుకంటే ప్రజలందరూ బయలుని ఆరాధిస్తున్నారు, ప్రజలందరూ కెమోస్ని ఆరాధిస్తున్నారు, ప్రజలందరూ అష్టారతిని ఆరాధిస్తున్నారు. యెహోవాను ఆరాధించడం చెప్పండి తగ్గించేశారు. అలా టైంలో ఈ రాజు వచ్చి మందిరాన్ని శుభ్రపరచండి అని ఎప్పుడైతే వాళ్ళకి ఆజ్ఞాపించాడో మందిరాన్ని శుభ్రం చేస్తున్నారు. మందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు గమనించండి, 190 సంవత్సరాల నుంచి ఒక ట్రెజరీ మెయింటైన్ చేస్తున్నారంట. నా మాటలు అర్థమవుతున్నాయా? 190 సంవత్సరాలు అంటే ఈ రాజుకి ముందు 190 సంవత్సరాలు అంటే సుమారు 2 శతాబ్దాల కాలం, 200 సంవత్సరాల దగ్గరగా ఒక ట్రెజరీ మెయింటైన్ చేస్తున్నారు. దేనికి ట్రెజరీ అంటే డబ్బులు కదా. దేనికి ట్రెజరీ మెయింటైన్ చేస్తున్నారంటే ట్రెజరీ మెయింటైన్ చేయడానికి కారణం దేవాలయానికి మరమ్మతులు జరిగించమని. ట్రెజరీ దేనికి మెయింటైన్ చేస్తున్నారు? చర్చ్ లేదా దేవాలయం అప్పుడప్పుడు పాడవుద్ది, మళ్ళీ ప్రజల మీద ఒత్తిడి తేకూడదు, సడన్గా దేవాలయాన్ని బాగు చేయాలంటే ఇబ్బంది ఉంది కనుక కానుకలు ఇప్పుడే వసూలు చేసి జాగ్రత్తగా దాచిపెడదామని మంచి ట్రెజరీ మెంబర్లకు అప్పచెప్తారు. సుమారు 2 శతాబ్దాలు దాచారంటే డబ్బులు. ఎన్ని సంవత్సరాలు? 2 శతాబ్దాలు. నడుతున్నాను ఇప్పుడు 2 శతాబ్దాలు వద్దు కానీ 2 సంవత్సరాలు దాస్తారా? ఏం చేశారా డబ్బులు అందరా అంటే అన్నారంట, అమ్మ నా చికెన్ వేసాంగా అన్నారంట. డబ్బులు చికెన్కి అయిపోయినాయి. అడుగుతున్నాను, డబ్బులన్నీ దాసి ఏం చేస్తారంటే మందిరానికి ఏదో చేద్దాం అనుకోరు. చెప్పండి, గట్టిగా తిని గట్టిగా ఆవుమని గట్టిగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయం డబ్బులు దాశారు. ఎప్పటి నుంచి దాశారు? దీనికి రెఫరెన్స్ ఎక్కడ ఉంది? 200 సంవత్సరాల ఖండానికి జస్ట్ రాసుకుంటే తీయొద్దు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అంటే 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనానికి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? పేపరేగా అనుకుంటామా? చెప్పండి, 200 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎంత? 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు సుమారు. ఈ 200 సంవత్సరాల మరమ్మతుల కోసం డబ్బులు దాశారట. ఈయన ఎంత మంచోడో చూడండి. ఆ దేవాలయపు ఖజానా బయటికి తీయించి దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఎప్పుడైతే కూలీనాలకి డబ్బులన్నీ ఇచ్చి దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడో ఈ శుభ్రం చేస్తున్న టైంలో అండర్ గ్రౌండ్కి వెళ్ళారంట. నా మాటలు బాగా వినాలి. ఈ శుభ్రం చేస్తున్నప్పుడు దేవాలయానికి అండర్ గ్రౌండ్లు ఉంటాయిగా. ఈ సొలొమోను మందిరాన్ని శుభ్రం చేస్తుంటే అలా కిందకు దులుపుతూ లోపలికి వెళ్ళగానే కొన్ని కూజాలు కనబడ్డాయి. ఇలా నిలువు కూజాలు ఉంటాయి చూస్తారా? కూజాలు మీకు స్క్రీన్ లేదా ఇవన్నీ చూపిందండి. ఆ నిలువు కూజాలు వాళ్ళకి దొరికే. కూజాల్లో ఏమున్నాయని ఇలా బయటికి తీస్తే ఆ కూజాల్లో ఏమున్నాయంటే చర్మపు కాగితాలు ఉన్నాయి, గ్రంథపు చుట్లు ఉన్నాయి. ఏంటబ్బా ఈ గ్రంథపు చుట్లని రాజు దగ్గర తీసుకొచ్చాడు. ఇలికి అనే యాజకుడి దగ్గర తీసుకొచ్చారు. సార్ మేము దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాం, 200 సంవత్సరాల నుంచి పట్టిన బూజులన్నీ దులుపుతున్నాం. ఎన్ని సంవత్సరాలు? 200-300 సంవత్సరాల నుంచి పట్టిన బూజులన్నీ దులుపుతున్నాం. ఈ బూజులను దులుపుతున్నాడు కింద ఎక్కడో కూజాలు దొరికాయి సార్. ఆ కూజాలో ఏమున్నాయని చూస్తే గ్రంథపు చుట్లు దొరికాయి. ఏంటి ఆ గ్రంథపు చుట్లని మీ దగ్గర తెచ్చాం. ఇలికే యాజకుడు ఇలా చూసి స్క్రైబ్ని పిలిచాడు, అంటే శాస్త్రులను పిలిచాడు. అయ్యా ఇలా రండి, ఇంగో ఈ రాతను బట్టి ఇవేంటో ఒకసారి చెప్పండి అని. వాళ్ళకి ఎప్పుడైతే ఆ ప్రతులు ఇచ్చారో ఆ ప్రతుల్ని ఇలా ఇప్పిన తర్వాత వాళ్ళు కంగారు పడుతూ ఒక మాట అన్నారు, సార్ ఇది బైబిల్ సార్ అన్నారంట. అంటే చూసినాది బైబిల్ అని చెప్పలేకపోతున్నారంటే బైబిల్ని ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. రాజు యాజకుడి దగ్గరకు వచ్చి శాస్త్రులు వచ్చి అన్నారంట, సార్ ఇది ఏమనుకుంటున్నారు తెలుసా?
ఇది బైబిల్ సార్, బైబిలా ఏమని ఉంది అందులో? అక్కడికి వెళ్దాం రండి ఒకసారి, ప్రవక్తని దగ్గరికి వెళ్దాం అంటే హుల్దా అనే ప్రవక్తని ఉంది. ఆ ప్రవక్తని దగ్గర తీసుకొచ్చారు. మేడం ఇదిగో మాకు బైబిల్ దొరికింది. ఎప్పుడు బైబిల్ అంటే మోసే రాశాడా 5 కాండాలు, 5 కాండాల్లో ఒక పేజీ దొరికింది. ఆ పేజీ ఏ పేజీ అంటే చరిత్ర అంచనా ప్రకారం ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం దొరికింది. ఏం దొరికింది వాళ్ళకి? ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం అంటే ఒక బైబిల్ పేజీ దొరికింది. ఆ పేజీ చూసిన ఇందులో ఇలా ఉంది, ఏమనంటే ఇశ్రాయేలు నీ గుడారానికి తెగులు రాకూడదంటే, ఇశ్రాయేలు నీ పంట బాగా పండాలంటే, ఇశ్రాయేలు నీ పిల్లలు ఆశీర్వదింపడాలంటే, ఇశ్రాయేలు నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇశ్రాయేలు నువ్వు పొరుగు దేశాల మీద విజయాన్ని సాధించాలంటే, ఇశ్రాయేలు విగ్రహారాధన చేయకనుందంట. ఎప్పుడైతే 28 అధ్యాయం అంతా ద్వితీయోపదేశ కాండం చదివారు, అది చదివిన తర్వాత ఒక్కసారి ఉలుక్కు పడిపోయారు. ప్రవర్తన దగ్గర పట్టుకెళ్లారు. మళ్ళీ చదివిన వెంటనే యెహోవా ఏమని రాయించాడంటే, ఇదిగో రాజు అయిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైబిల్ ఉండాలని రాయించాడు. అసలు ఈ బైబిల్ ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? రాజా, ఇది మీ దగ్గర ఉండాలి. కానీ మీ దగ్గర లేదు. ఇది చెత్త కుప్పలో పడేసినట్టు కుండీలో పడేసి దేవాలయం కింద పడేశారు. 6 శతాబ్దాల కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేల్ దగ్గర బైబిల్ లేదు. మరి ఇశ్రాయేల్ దగ్గర ఏ దేవుడు ఆరాధింపడుతున్నాడంటే మిల్కోము, కెమోసు, అస్తారెతు, బయలు ఇలాంటి దేవుళ్ళు ఆరాధింపడుతున్నారు. ఎందుకు ఈ దేవుళ్ళు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చారంటే కారణం ఒకటే, బైబిల్ లేదు కనుక దేవుడిని ఎలా ఆరాధించాలో వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైతే బైబిల్ లేదో దేవుడేంటో తెలియదు. దేవుడేంటో తెలియకపోతే ఆ దేవుడిని మనం ఎలా ఆరాధిస్తాం తెలుసా? కడుపును పుట్టిన బిడ్డలనే మన చేతులతో మనం చంపుకుంటాం, మన చేతులతో మన రక్తాన్ని వలికిస్తాం, చివరికి చేయగోని కార్యాలు చేస్తాం. దేవుడి పేరు మీద కామ వికారమైన నృత్యాలు చేపిస్తాం, దేవుడి పేరు మీద వినకూడనివి జరిగిస్తాం. ఎందుకంటే మనల్ని గైడ్ చేయడానికి రూట్ మ్యాప్ బైబిల్ లేదు కనుక. బైబిల్ ఎప్పుడైతే లేదు, ఇశ్రాయేల్ని పట్టుకోలేకపోయాం, పాపానికి పెట్టలేకపోయింది. ఆ టైంలో బైబిల్ ఎప్పుడైతే చదివాడో రాజు భయపడిపోయాడు, ఏడ్చేశాడు. అయ్యో బైబిల్ అనేది ఒకటి మనకు ఉందని మన పితరులు మనకు చెబుతున్నా ఎప్పుడో కథలుగా విన్నాం, కానీ ఆ బైబిల్ మన దగ్గర లేకుండా పోయిందని ఒక్కసారి రాజు ఏడ్చేశాడు. చూడండి ఒకసారి 34వ అధ్యాయం ఒకసారి 34వ అధ్యాయం చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నీ స్థలము మీదను దేవుడు పలికిన మాటలను రాజు నువ్వు వినినప్పుడు, ఓష్యా రాజు నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచదు గనక నీ మనవి నేను ఆలకించితిని. బాగా వినండి, వాక్యం ఎప్పుడైతే విన్నాడో రాజు అయిన వాడు 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసులో ఉన్న కుర్రోడు వాక్యం వెంటనే ఏడ్చేశాడట. వాక్యం వెంటనే ఏడ్చేశాడు. అయ్యో మనం దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నామో, అయ్యో మనం దేవునికి ఎంత వ్యతిరేకమైన పని చేస్తున్నాము, అయ్యో మనం దేవునికి ఎంత నిట్టూర్పు అయిన కార్యాలు జరిగిస్తున్నాము, అయ్యో మన దేవునికి ఎంత విడ్డూరంగా ఉన్నామో ఏడ్చాడట. రాజు ఏడ్చాడని గుర్తుపెట్టుకోండి. ఒక సూత్రం చెప్పిన, రాజులు ఏడవకుండా ఉండాలని ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే రాజు గుండె గట్టుకుంటేనే, ప్రతిదాన్ని తట్టుకుంటేనే, గమనించండి, ప్రజలు ధైర్యంగా ఉంటారు. సీటికి మాటికి రాజు ఏడ్చాడు అనుకోండి, చెప్పండి, ప్రజలకు మొత్తానికి మోసం అయిపోతాయి. నాయకుడు ధైర్యంగా ఉంటేనేగా వెనకాల ఉన్న వాళ్ళు ధైర్యం, రానే ఏమొస్తుంది రాని నిలబడదాం చావరి తెలుసుకుందామని. నాయకుడు అంటే వెనకాల వాళ్ళు మా ఓడు ఉన్నాడు చూసుకుంటాడు అనుకుంటారు. ఈడే ముందు కుటారంలోకి దూరేస్తున్నాడు అనుకోండి. ఇంట్లో బాగా వినండి, అందుకే చూడండి పెద్దలు ఏడుతా ఆడపిల్లలాగా, నువ్వు ఏడితే వెడరా, నువ్వు ఏడితే వాళ్ళు ఏమైపోతారు అంటారు చూసారు. అప్పుడప్పుడు నువ్వే ఏడిస్తే ఇంకెవరు వాళ్ళకి చెప్పేది, నువ్వు ఏడకు అని చెప్తారు. ఇంటికి పెద్దోళ్ళు ఏడకూడదు, ఇంటిని నడిపించే వాళ్ళు ఏడవకూడదు. బాగా వినండి, ఏడవకూడదు, ఇది బయట చెప్తారు, కానీ విషయం ఏంటి చెప్పిన, ఏడవకూడదని ప్రాక్టీస్ చేసిన రాజులు ఏడవకుండా, ఒకవేళ ఏడుపు వచ్చినా ఎవరు చూడకుండా ఏడుతారో తెలుసా? ప్రజలు చూడకుండా ఏడుస్తారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తుందా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, హిజ్కియా ఎటువైపుకి తిరిగి ఏడ్చాడట? గోడ తట్టుకు తన ముఖం తిప్పుకుని. గోడ తట్టుకు ఎందుకు తిప్పుకున్నాడు? రాజు వేడడం ఎవరు చూడకూడదు తెలుసా? ప్రజలు చూడకూడదు. ప్రజలు నాయకులు వేడడం చూస్తే ప్రజలు కుదేలైపోతారు, నీరసించిపోతారు. ఎప్పుడైతే బాగా వినండి, హిజ్కియా గోడ వైపుకి తిప్పి ముఖం ఏడుస్తున్నాడు, కానీ ప్రజలు చూస్తున్న రాజు ఏడ్చాడు. ఎందుకు చెప్పనా? ఒకటే అనుకున్నాడు, దేవునికి మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నామని ఏడ్చేసాడు. తెలియకుండా దేవతలను మొక్కుతున్నాం, దేవుళ్ళు అనుకుంటున్నాం.
తెలియకుండా ఆరాధన చేస్తే ఇది యెహోవా ఆరాధనలు అనుకుంటున్నాం. ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి ఇప్పటి వరకు మాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దేశానికి ఎందుకు దిగుబడి రావట్లేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మన పిల్లల వయసులున్నా ఎందుకు కలిసి రావట్లేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దాని అంటే తిరిగి కారణం ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఎవరి దగ్గర బైబిల్ లేకపోవడం అని ఏడ్చాడు. బైబిల్ లేదు కనుకే మన సంస్కృతులు మారిపోయాయి, బైబిల్ లేదు కనుకే మన జీవితాలు పెట్టరేగిపోయాయి. ఏడ్చేశాడు, గల్లుని ఏడ్చేశాడు. రాజులు ఏడవకుండా ప్రాక్టీస్ చేస్తాడు, కానీ తట్టుకోలేకపోయాడు బైబిల్ అంటున్నప్పుడు. నేను అడుగుతున్నాను, ఈ వేదిక మీద నిలబడి ఎప్పుడైనా ఇక్కడ దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు నీకు ఎప్పుడైనా కన్నీరు వచ్చిందా? నిజమేరా, వాక్యం ఒకటి చెబుతుంది మనం ఒకలా బతుకుతున్నాం, వాక్యం ఒకటి చెబుతుంది మన తీరుతెల్లు ఒకలా ఉన్నాయి. నిజమేరా, వాక్యం చెబుతున్నది వేరు, మనం జీవిస్తున్నది వేరు, తప్పు చేస్తున్నారని ఎప్పుడైనా నీ కళ్ళు చమాయింపుకు గురయ్యాయా? కానీ ఎంత వాక్యం చెప్పినా, ఎలాంటి వాక్యం చెప్పినా నీ కంటిలో కన్నీరు రావట్లేదంటే అది ఎలాంటి గుండె? అది మాంసం గుండె కాదు, రాత గుండె. అది నిజమైన వాక్యం పని చేస్తున్నప్పుడు ఆ గుండె తట్టుకోలేదు, ఏడుస్తుంది. ఏడ్చేశాడు. ఎంతగా ఏడ్చాడంటే, రాజా మమ్మల్ని ఏం చేయమంటావు? రాజు అడుగుతున్నాడు, అమ్మా ప్రవక్తిని నన్ను ఏం చేయమంటావు అంటే, దేవుడు కోరుతున్నాడు, దేశానికి ప్రక్షాళన చేయి. దేశానికి ఏం చేయాలి? ప్రక్షాళన చేయి. దేశానికి ప్రక్షాళన చేయి, వాక్యం ప్రకటించు, సత్యదేవుని ప్రకటించు. అమావాస్య పండుగలు ఏవైతున్నావో ఏవైతే ఆ పండుగలు ఆచరించారో పస్కాను జరిగించు. బైబిల్ చదువుకున్నాడు, అరే బైబిల్ ప్రకారం ఉండకూడదంట దేశంలో, తీసేయండి. బైబిల్ ప్రకారం ఇలా పాటించాడు, ఈ పండుగ ఆచరించండి. బైబిల్ ప్రకారం ఎప్పుడైతే ఆ పూర్వకాలపు చరిత్రను చదువుకున్నాడో తన దేశాన్ని తానున్న కాలం అంతా బాగు చేసుకున్నాడు. సంఘాలు పాడైపోతున్నాయి, సమాజం పాడైపోతుంది. అడుగుతున్నాను, ఎందుకు పాడైపోతుందో డైరెక్ట్గా చెప్పిన, బైబిల్ ఎక్కువగా బోధింపబడకపోతే పాడైపోతాను. ఏ సంఘం అయితే బైబిల్కి పెద్దపీట ఇదో, ఏ సమాజానికైతే బైబిల్ అందదో, అక్కడ సమాజమైన సంఘమైనా, మళ్ళీ చెప్తున్నాను, మనుషులే నరుక్కునే స్థితికి వస్తారు, మనుషులే ఆరాధించుకునే స్థితికి వస్తారు, మనుషులు విగ్రహాల వైపుకి తిరిగేస్తారు. ఈ దేవుడితో ప్రార్థన చేసుకుంటారు, బయటకు పోయి ముడతలు ఇట్టించుకుంటారు. ఎక్కడైతే వాక్యం కరువు అవుతాదో, ఎక్కడైతే వాక్యానికి పెద్దపీట ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా మీరు చూడండి, మూఢనమ్మకాలు పెద్దపీట వేసుకుంటాయి. వాక్యం విరామం లేకుండా పులిపేట మీద నిలబడి దైవజనులు మాట్లాడేవారు కరువైపోయారు. ఒకవేళ మాట్లాడే వాళ్ళు ఉన్నా గొంతు నొక్కేసే సంఘాలు కూడా ఎక్కువైపోయాయి. టయానికి అయిపోవాలి, మనకు అన్నీ టయానికి అయిపోవాలి. అందుకే పాస్టర్ గారు ఎదురుగా గడియారం పెడతారు, ఎందుకు బేగా ముగించే అని. మేము ఇంటికి వెళ్ళిపోయి ఊగేయాలి, మమ్మల్ని ముగించే త్వరగానే అని. ఇంటికి వెళ్ళిపోయి ఏమి ఊగేస్తారు? ఆ సీరియల్ సినిమాలు చెదారం చూడాలి, ముగించే అని. వాక్యం పట్టుమని వాళ్ళు ఉన్నారా? ఎలాంటి కాలం వచ్చేసింది తెలుసా? ఇప్పుడు గంట ప్రసంగాలు కాదు, షార్ట్ వీడియోలు వచ్చాయి. షార్ట్ వీడియోలు 1 మినిట్లో అయిపోవాలి, 1 మినిట్లో వాక్యం అయిపోవాలి, 1 మినిట్లో. మళ్ళీ గంట వినలేరు వాక్యం, 1 మినిట్లో అయిపోవాలి. అందుకే వాక్యం కరువైన కాలంలో 6వ శతాబ్దంలో ఏమైపోయింది తెలుసా? మనుషులు పెట్టరేగిపోయారు. ఆ టైంలో రాజు సెలవు తీసుకున్నాడు. రాజు అన్నాడు అంతే, ఎక్కడికక్కడే ప్రక్షాళన జరిగించాడు, ఎక్కడికక్కడే వృత్తాంత కార్యాలు జరిగించాడు, ఎక్కడికక్కడే దినవృత్తాంతాల కార్యాల్లో ఆ పస్కా కార్యములు జరిగించి పస్కా నైవేద్యములు దేవునికి అర్పించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ కార్యక్రమం జరిగించాడో దేశం మళ్ళీ దావీదు దినాలను చూడడం మొదలెట్టింది. ఆ మాటలు అర్థమవుతానే లేదు. ఎక్కడైతే బైబిల్కు ప్రథమ స్థానం ఉంటుందో అక్కడ మూఢనమ్మకాలు పోతాయి. ఎక్కడైతే బైబిల్కు ప్రథమ స్థానం ఉంటుందో రక్తపాతాలు తగ్గుతాయి. ఎక్కడైతే బైబిల్కు ప్రథమ స్థానం ఉంటుందో శాంతి సమాధానం అక్కడ కలుగుతాయి. ఈయన చేసిన పనులు చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పనా? ప్రతి ఏరియాకి పంపించి మొబైల్ కోర్సులు పెట్టించాడు నెక్స్ట్ జనరేషన్కి. మొబైల్ కోర్సులు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి ఆయన ముందు జరిగిన కార్యక్రమం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో క్షమించండి 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేత పుచ్చుకొని
యోధా వారి మధ్య ప్రకటన చేయించు యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. ఏం చేస్తున్నారట? సంచరిస్తూ, అంటే ఆ మూలకెళ్ళిన బైబిల్ చెప్తున్నారట, ఈ మూలకెళ్ళిన బైబిల్ చెప్తున్నారు, ఎక్కడికి పోయినా బైబిల్ చెప్తున్నారు. బైబిల్ చెబుతూ ప్రకటన చేస్తూ యోధా పట్టణాలన్నిటిలో వాక్యము బోధిస్తూ తిరిగారట. ఏ పట్టణాలకైతే వాక్యం విరామం లేకుండా అందుతుందో ఆ పట్టణాలు బాగుపడతాయి. ఏ సంఘాలకైతే వాక్యం విరామం లేకుండా అందింపబడుతుందో ఆ సంఘాలు బాగుంటాయి. ఏ ఊరికైతే వాక్యం విరామం లేకుండా అందింపబడుతుందో ఆ ఊరు బాగుపడుతుంది. అందుకే ఆ రోజుల్లో రాజులు తీసుకునే నిర్ణయం ఏంటి చెప్పిన? దేశం బాగుండాలి అంటే కత్తి కాదు పట్టుకోవాల్సింది. దేశం బాగుండాలంటే గుదుయ్యలు కాదు, ఫైట్ చేయడానికి కవాతులు చేయడానికి కావలసిన ఫిరంగులు కాదు. దేశం బాగుండాలి సస్యశ్యామలంతో, పంటలు బాగా పండాలి, కడుపులు బాగా నిండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆ రోజు ఆ రాజులు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఎక్కడికక్కడే బైబిల్ విరామం లేకుండా బోధించండి అని మొబైల్ కోర్సులు సెంటర్లో చెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు అడుగుతున్నాను, విరామం లేకుండా వాక్యం చెప్పే సంఘాలేవి, సమాజాలేవి, నాయకులేవి? ఆ రోజు చెప్పించారు, సమాజం బాగుపడింది. వాళ్ళు చేస్తున్న పని చూస్తే రెండు విషయాలు గుర్తొస్తే నేను ముగిస్తాను. వాళ్ళు చేస్తున్న పని చూస్తే రెండు విషయాలు ఏంటి చెప్పిన? ఒకటి బోధించారు, రెండు పస్కా జరిగించారు, మూడు ప్రార్థించారు. ఈ మూడు చదువుతుంటే మీకు ఏం గుర్తు రావాలి? అపోస్తుల కార్యం గుర్తు రావాలి. అపోస్తుల దగ్గర సంఘం ఏం చేసింది? ప్రార్థించుట యందును, బోధించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగకుండ్రి. ఇవే పనులు ఆ రోజుల్లో ఎవరు చేశారు తెలుసా? ఓసియా రాజు చేశాడు. బోధ చేయించాడు, పస్కా చేయించాడు, ప్రార్థన చేయించాడు. అంటే అపోస్తుల కార్యాలు, అపోస్తులు ఏ కార్యాలు అయితే చేశారో, అపోస్తులకు ముందు పూర్వకాలంలో ఈ పనులు చేసింది ఎవరో తెలుసా? రాజుల్లో దావీదు తర్వాత మళ్ళీ చెప్పండి, ఓసియా రాజు చేశాడు. ఎవరైతే ఈ రాజు జరిగించాడో, ప్రక్షాళన జరిగించాడు. అందుకే ఇశ్రాయేలు తర్వాత మళ్ళీ క్రొత్త నిబంధనలో కూడా ఈ కార్యాలు జరిగాయి. అంటే అదే కదా మనకు కనబడుతుంది. మళ్ళీ పౌలు కాలానికి వచ్చేసరికి ఒక ఏరియాకి వెళ్ళాడు. ముగించేస్తున్నాను. అపోస్తుల గారిని 19 ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ ఏరియాకి వెళ్ళాడు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నారంటే ఇటు భక్తిని వ్యాపారం చేస్తున్నారు, అలాగే వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. ఎందుకంటే భక్తికి వ్యాపారానికి ముడిపడింది. ఆ ఏరియాలో ఒక పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు అర్తిమీదేవి గుడి. ఆ గుళ్ళో చాలా వ్యాపారం జరుగుతుంది. వెళ్ళాడు పౌలు గారు, ఒక మాట అన్నాడు, మీకు ఒక మాట చెప్పాలి, చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు. బంగారమైన ఎండైన వీటిని మొక్కకూడదు, మనం చేసుకున్న వాటిని మనం మొక్కకూడదని ఇలాంటి గొప్ప గొప్ప ప్రసంగాలు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజుల్లో ఒకేసారి ట్రెజరీ అంతా పడిపోయిందంట. అంటే దేవాలయపు ఖజానా ఉంటుంది కదా, అర్తిమీదేవి ఖజానా ఒకేసారి పడిపోయేసరికి ఏంట్రా ప్రజలందరూ, భక్తులందరూ మన దగ్గర రావడం మానేశారంటే ఈ ఏరియాలో ఒకటి తిరుగుతున్నాడు, అతగాడి పేరు పౌలు. ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఆకారాలకు మొక్కకూడదని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నిజ దేవుడిని మొక్కాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇదిగో చేతులతో చేయబడిన దేవుళ్ళు కాదని చెప్తున్నాడు. అంతే ప్రజల్లో సైతన్యం వచ్చింది. దేవాలయానికి రావడం మానేశారు, మన దుకాణాలు కూడా మూసేశారు, ఉండి కూడా ఖాళీ అయిపోయింది. అనగానే ఎక్కడున్నాడు రా అన్నారు. అక్కడ ఉన్నారని పిలిచారు. ఆయన దొరకలేదు. తన స్నేహితులందరిని పిలిపించి అక్కడ నిలబట్టించి సుమారు 2 గంటల పాటు అర్తిమీదేవి మహాదేవని గట్టిగా అరిశారంట. తింగరాలు చేసిన పని ఏంటి చెప్పిన? గట్టిగా అరితే గొప్పదైపోద్దా? మహాదేవి గొప్పది 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 అంటే నడుతున్నాను. మన దేవుడు గొప్పోడు అంటే గొప్పోడైపోతాడా? గొప్పది అని అరిస్తే అయిపోడు, గొప్పది అని అరిస్తే అయిపోడు, గొప్పది అని అరిసారట 2 గంటలు నాన్ స్టాప్గా. కానీ గమనించండి, ఎంత గట్టిగా అరిసినా గొప్పది కాదు. ప్రజలకు విషయం అర్థమైంది. దేవుడు అంటే ఏంటో చెప్పాడు. ఆ దేవుడు ఎవరో కాదు, మన కొరకు భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానని మాటిచ్చాడు. అతగాడి పేరు నజరేయుడైన యేసు అని చెప్పాడు. ప్రజలందరూ నమ్మడం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు మేము ఏమి నమ్మాలంటే ఈ ఎండుతో చేయబడినవి, బంగారంతో చేయబడినవి కాదు, మీ కొరకు బలైపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడండి అని చెప్పాడు. అపోస్తులైన, ప్రవక్తలైన, రాజులైన, సమాజంలో వీరు ప్రక్షాళన ఎలా తీసుకొచ్చారో తెలుసా? దాని అంతటికి మూలం ఒకటే చెప్పండి, బైబిల్. ఈ బైబిల్ మళ్ళీ చెప్తున్నాను, ఈ బైబిల్ ఏ సంఘం అయితే వినడానికి ఇష్టపడదో, ఏ సమాజానికైతే ఈ బైబిల్ ఇష్టపడదో, తమ చావుని వాళ్ళే కోరుండే దగ్గర తెచ్చుకుంటారు. ఎందుకంటే బైబిల్ తెలియకపోతే నిజదేవుడు ఎవరో తెలియదు, నిజదేవుడు ఎవరో తెలియకపోతే ఎలా ఆరాధించాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియకపోతే తోసిందల్లా చేస్తాం. ఏం తోస్తుంది? ఈ బుర్రకు మంచి ఆలోచనలు వస్తాయా?
పనికిమాలిన పనులన్నీ చేసి దేవుడిని ఆరాధిస్తున్నాం అనుకుంటాం. అలా పనికిమాలిన పనులు చేశారు ఇశ్రాయేలు, నశించిపోయే పరిస్థితులకు వచ్చేసారు. చూశాడు, గట్టి కొట్టాడు, వాళ్ళని కొట్టి చెరకు అప్పగించేశాడు తీసుకెళ్ళి. మరలా సంఘాలు కూడా చెప్తున్నాను, చూస్తాడు ఇలా దేవుని వైపు ఒక అడుగు, లోకం వైపు ఒక అడుగు వేసామనుకోండి, చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? క్రైస్తవ్యాన్ని నలిపేసే ప్రభుత్వాలని తెర మీదకి తీసుకొస్తాడు. జరుగుతున్నాయి, ఇంకా నన్ను అడగండి ఏంటి ఆ ప్రభుత్వాలు తీసుకొస్తాడు. కొత్త చట్టాలు చేయిస్తారు. ఈ మధ్య ఏదంటున్నారు, ఆదివారం కూడా సెలవు తీసి పడేస్తాడు. ఎందుకు చేయిస్తారు? దేవుడి భయం ఏది, వాక్యపు భయం ఏది? ఎప్పుడైతే మనలో భక్తి లేదో మనం రుద్దెచ్చే వాళ్ళని, మనం రుద్దేసి నలిపేసే వాళ్ళని గద్దెని ఎక్కిస్తాడు. అక్కడి నుంచి మనకు తోలు తీయడం మొదలెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? దేవుడి విలువ తెలియాలి అంటున్నారు. ఏదో కొత్త చట్టాలు, సెలవు తీసేస్తాను అడుగుతున్నాను. ఆదివారం సెలవు తీసి శుక్రవారం సెలవు ఇస్తారట. నడుతున్నాను. ఇప్పుడు ఆరాధనలన్నీ ఎప్పుడు చేయాలంట? కళ్ళ ముందు ఉన్నాయంట. ఇలాంటి రోజులు అంటున్నారుగా బయట. చూస్తాడు. ఎవడైతే వాక్యానికి పెద్దపీట వేయలేదో మీ గుడారాల్లోకి తెగుళ్ళు వస్తాయి అన్నాడు. ఎవడైతే వాక్యానికి పెద్దపీట వేయలేదో మీరు గమనించండి, నీ పిల్లలు మీకు అంది రాకుండా పోతారు. ఎవరైతే వాక్యానికి పెద్దపీట వేయలేదో ఊహల కందని కార్యాలు చేస్తారు. అందుకే వాక్యానికి పెద్దపీట వేయండి, వాక్యాన్ని తల మీద పెట్టుకోండి, వాక్యాన్నే ముందు పెట్టుకోండి. వాక్యం ఎరిగిన వారు మన చుట్టూ ఉన్న చీకటి పనులు మనం ఏం చేస్తాం తెలుసా? అణిసి వేసేస్తాం. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఉన్న వాక్యము ఆయనే, క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము ఆయనే. ఆయన గురించి ఎక్కడైతే విరామం లేక ప్రకటన పడుతుందో ఆ ఏరియాలు బాగుంటాయండి, ఆ సంఘాలు బాగుంటాయండి, ఆ ప్రాంతాలు బాగుంటాయండి. మీ సంఘాన్ని దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. అందుకే బైబిల్ తేకపోతే దులిమాడేయండి, బైబిల్ చదవకపోతే అడగండి, బైబిల్ క్రమానుగతంగా చదువుకోవడం నేర్పించండి. పిల్లలు చదవండి, పెద్దలు చదవండి, చిన్నవారు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి. ఆ బైబిల్ ఏం చెప్తుంది అది పాటించండి. ఆ బైబిల్ని గుండెలకు కత్తుకోండి. ఒక్కసారి ఎక్కడో ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న ఒక్క పేజీ దొరికితేనే దేశాన్ని అంతగా మార్చేస్తే మన ఇంటికి 5 బైబిళ్ళు ఉన్నాయి, చదువుతున్నావా? జిప్పేసెట్టాం పక్కన. ఇంటికి 5-6 బైబిళ్ళు ఉన్నాయి, ఉచితంగా బైబిల్ పంచుతున్నారు, చదువుతున్నావా? బైబిల్ దొరకని కాలంలో, బైబిల్ దొరకకపోతే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, బాత్రూముల్లో దాచుకుని, ఎక్కడైతే ఈ యొక్క దాచుకుని మర్మాంగం ఏదైతే ఉందో ఆ మర్మాంగాల్లో బైబిల్ పేపర్లు చుట్టుకుని దాచుకుని, ఎందుకంటే జైల్లో మరి బైబిల్ పట్టుకెళ్ళకూడదుగా, ఆ బైబిల్ మర్మాంగ అవయవాల దగ్గర ఆ బైబిల్ దాచుకుని లోపలికి పోయి ఆ పేపర్లు చదువుకుని ప్రార్థన చేసుకునే భక్తులు బైబిల్ లేక. ఇలాంటి విలయాల మధ్య, ఇలాంటి వ్యాచారిపోయిన పరిస్థితుల మధ్య బైబిల్ నలిగి ఎంత ఉచితంగా నీ దగ్గరికి బైబిల్ వస్తే, ఇలాంటి బైబిల్ నువ్వు చదవకపోతే నీకు నాకన్నా దరిద్రులు ఇంకెవరు లేరు. గుర్తుపెట్టుకో, చదవండి. ఇంటికి 5-6 బైబిళ్ళు నడుతున్నాను, ఒక్క బైబిల్ ఉంటే చాలు అనుకునే రోజులు, అలాంటిది 5-6 బైబిళ్ళు వచ్చాయి. రాజుకు ఒక్క బైబిల్లో ఒక్క పేజీ దొరికితే దేశాన్ని మార్చాడు. ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర 100 బైబిళ్ళు ఉన్నాయి. నేను అడుగుతాను, మీ ఊర్లో ఇంకా తాగుబోతులు ఉన్నారంటే ఎవరిని అడుగుతాడు చెప్పిన? దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. మీ ఊర్లో ఇంకా తిరిగిపోతులు ఉన్నారంటే ఎవరిని అడుగుతారు చెప్పిన? దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదివి పస్కా ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి, ప్రభు యొక్క ప్రార్థనలో పాల్గొనండి. దేవుని కార్యాలు ఉన్నతంగా జరిగించండి. దేవుడు మీ సంఘాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.